మీరు బాధపడను అంటే కొన్ని నిజాలు మాట్లాడుకుందామా. మనం మిడిల్ క్లాస్ లో చాలా మంది వాళ్ళకి నచ్చని జాబ్స్ ని చేస్తూ వాళ్ళకి అవసరం లేని వస్తువుల్ని కొంటూ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని సాటిస్ఫై చేస్తుంటారు. లైక్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని జాబ్స్ ని చేస్తూ చేస్తూ వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం కాకుండా సొసైటీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అవసరం లేని వస్తువులనే కొంటూ ఉంటారు. ఇది నిజం కాదా? నాకు తెలిసినంత వరకు పేదవాళ్ళలో చాలా మందికి సొంత ఇల్లులు ఉంటాయి. ఇల్లు ఉంటుంది, అది తాటాకులతో వేస్తారా, మట్టితో కడతారా, గవర్నమెంట్ ఇస్తుందా ఫ్రీ ఇల్లు, ఇదంతా పక్కన పెడితే పేదవాళ్ళలో చాలా శాతం వరకు సొంత ఇల్లు కలిగిన వాళ్ళు ఉంటారు. అండ్ ధనవంతులు, రిచ్ పీపుల్ కి ఎలాగో ఇల్లు ఉండనే ఉంటుంది. కానీ మధ్య తరగతిలో ఇప్పటికీ చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక కళ, అండ్ అది కళలానే మిగిలిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? కరప్షన్, బ్లాక్ మనీ, దాని కారణంగా బయట పెరిగిన ల్యాండ్ ధరలు, ఇల్లు కాస్ట్, ఇదంటారా? ఇది ఒక కారణమే. ఇది కాకుండా ఇంకొక రీజన్ ఉంది. అదే మన మధ్య తరగతి వ్యక్తి ఒక మెంటాలిటీ. ఈ వీడియోలో మన మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అండ్ పర్టికులర్ గా ఈ మెంటాలిటీతో మన లైఫ్ ని లీడ్ చేస్తూ 5 ఏరియాస్ లో మనం చేసే పెద్ద తప్పులు, దాని కారణంగా కోలుకోలేని అప్పుల్లో మనం కూరుకుపోతూ ఉంటాం. ఈ 5 వాటి గురించి మాట్లాడతాను. మొదటిది మ్యారేజ్, పెళ్లి, తర్వాతది పిల్లల చదువులు, తర్వాత ఎమర్జెన్సీ కండిషన్స్, నెక్స్ట్ సొంత ఇల్లును కొనడం, అండ్ ఫైనలీ లగ్జరీ లైఫ్ స్టైల్. మీన్స్ విలాసవంతమైన జీవితాల్ని ఎలా రాంగ్ వేలో గడుపుతుంటారన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీటితో పాటు అప్పులు చాలా ఎక్కువగా చేసి ఎలా బయటపడాలని తెలియక సతమతం అవుతున్నా అప్పుల్లోంచి ఎలా బయటపడాలన్నది కూడా నేను ఒక న్యూ అప్రోచ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకు మించి మీరు ప్రపంచంలో ఎక్కడ వెతికినా అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తిని మీరు బయటకు తీసుకురాలేరు. కాబట్టి 5 థింగ్స్ ప్లస్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి సంపాదన తక్కువ ఉంటున్నా, సేవింగ్స్ తక్కువగా ఉంటున్నా పెద్ద పెద్ద అప్పుల నుంచి ఎలా బయటకు రావాలన్న స్ట్రాటజీని కూడా ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. సో ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీ పిల్లలకు సంబంధించిన చదువులు, ఆ చదువులో సక్సెస్ అవ్వలేకపోతుంటే వాళ్ళకి బిజినెస్ అండ్ వాళ్ళ పెళ్లి, అండ్ మీరు కొనాలనుకుంటున్న కార్, ఇల్లు, ఆర్ మీ రిటైర్మెంట్ కి కావాల్సిన కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు ఎలా చేసుకోవాలనేది నేను మీకు విత్ ఎక్సెల్ షీట్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నన్ను నమ్మండి, ఈ ఒక్క వీడియో మీరు ఓపిక్ గా ఇంత టైం ఏంటి, ఇంత లాగ్ ఏంటి అనుకోకుండా ఈ ఒక్క వీడియో ఎండ్ వరకు గమనిస్తే మీరు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ తో మీ కుటుంబంలో ఉంటున్న వాళ్ళ జీవితాలు కూడా మారడానికి 100% ఛాన్స్ ఉంది. స్క్రీన్ పైన గమనించండి. మనం అనుకున్న అన్ని ప్రాబ్లమ్స్ కి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకుంటూ మీ అండ్ మీ ఫ్యామిలీ కలల్ని అండ్ మీ డ్రీమ్స్ ని ఎలా మీరు నెరవేర్చుకోవాలి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా ఉంటూ ట్రాప్ లో పడిపోకుండా మనలో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ డిసిప్లైన్డ్ గా ఎలా మనకి అండ్ మన ఫ్యామిలీకి నచ్చినట్లు మన జీవితాల్ని బ్రతకాలి అన్నది ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ చూస్తున్న వాళ్ళకి నా రిక్వెస్ట్, రిక్వెస్టే, మీరు చూసిన తర్వాత ఈ వీడియో చాలా బాగుంది, ఇది మన వాళ్ళకి తెలిస్తే మంచిది అనుకుంటే మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్ కి, మీ కొలీగ్స్ కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మస్ట్ అండ్ షుడ్ గా షేర్ చేస్తూ ఈ వీడియోని మీ స్టేటస్ గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ ఇదేదో వెబ్సైట్ లోను, బుక్ లోను ఉన్న డేటాని చూసి నేను అర్థం చేసుకొని చేస్తున్న వీడియో కాదు. మా సొంత జీవితాల్లో గత 10-15 ఏళ్ల నుంచి మా జీవితాల్లో అండ్ మా రిలేటివ్స్ జీవితాల్లో ఎవరెవరు ఏమేం చేసి కిందకి వెళ్ళిపోయారు, ఎవరెవరు ఏమేం చేసి పైకి వచ్చారని మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరి జీవితాల్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ నేను నేర్చుకున్న విలువైన సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. నా రిక్వెస్ట్ ఒకటే, చూసాక అలా వదిలేకండి. ఈ వీడియోలో కంటెంట్ ఉందని మీరు నమ్ముతుంటే మస్ట్ అండ్ షుడ్ గా మన వాళ్ళందరితోనూ తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే, ఇప్పుడు లైక్ చేయకపోతున్నా, చూస్తున్న ఏ పాయింట్ లో ఇది ఒక బెస్ట్ కంటెంట్ అని మీకు అనిపించిన ఏ సెకండ్ కైనా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీ ముందుకి మరిన్ని తీసుకురావడానికి మీరు చేస్తున్న ఒక లైక్ మాకు మోటివేషన్ ఇస్తుంది. సో ఇది ఒక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది మిడిల్ క్లాస్. అసలు మిడిల్ క్లాస్ అంటే ఎవరు? ఈ ఇమేజ్ ను ఒకసారి గమనించండి. మనం సంపాదిస్తున్న డబ్బుల్ని బట్టి మన ఆర్థిక పరిస్థితిని అండ్ మనం పూర్ క్లాస్ లో ఉంటామా, లోయర్ మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, రిచా అనే దాన్ని బట్టి క్లాసిఫికేషన్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఫ్రెండ్స్, నేను ఇలా థియరిటికల్ డేటాని పెద్దగా నమ్మను. లైక్ చేస్తున్న సర్వేస్ ఇంత ఉంటే మిడిల్ క్లాస్, ఇంత ఉంటే అప్పర్ క్లాస్ అని. బికాస్ కేవలం సంపాదన కారణంగా ఒక పర్సన్ ధనవంతుడా, పేదవాడా, మధ్యతరగతి వాడా అని డిసైడ్ చేయడం తప్పనేది నా ఒపీనియన్. ఎందుకంటే లెట్స్ సే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, రామ్ అండ్ హరి. రామ్ ₹1,00,000 సంపాదిస్తున్నాడు, హరి 2,00,000 సంపాదిస్తున్నాడు. ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళంటే ఏం చెప్తాం? హరియే కదా. కానీ రామ్ సంపాదిస్తున్న జీతం పైన కేవలం ముగ్గురే ఆధారపడ్డారు అనుకుందాం. రామ్, తన ఇద్దరు పేరెంట్స్, కేవలం ముగ్గురే ఆధారపడ్డారు. సో 1 lakh డివైడెడ్ బై 3, 33,000 అరౌండ్ అయింది కదా. సో పర్ పర్సన్ కి ప్రతి నెల ₹33,000 దగ్గరగా రామ్ సంపాదిస్తున్నది వెళ్తూ ఉంది, ఇంక్లూడింగ్ రామ్ తో పాటు. అదే హరి దగ్గరకు వచ్చేసరికి తన 2,00,000 జీతం పైన 8 మంది ఆధారపడ్డారు అనుకుందాం. తను, తన పేరెంట్స్, తన వైఫ్ అండ్ తన బ్రదర్, సిస్టర్, ఇలా 8 మంది ఆధారపడ్డారు అనుకుందాం. ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి ఎంత వెళ్తుంది? 25,000 దగ్గరగా వెళ్తుంది. సో కాబట్టి ఎవరు ఎంత సంపాదిస్తున్నారన్న దాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని డిసైడ్ చేయొద్దు. వాళ్ళు సంపాదిస్తున్న దానిపై ఎంతమంది ఆధారపడుతున్నారన్న దాన్ని బట్టే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ ఒకప్పుడు బానే
ఉండేది. సంపాదిస్తున్న దాంతో మిగల పెట్టుకోవడం, ఒక స్థలం కొనడం, ఒక ఇల్లు కొనడం, మోస్ట్లీ సుఖంగా సంతోషంగానే ఉండేవాళ్ళు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఏం జరుగుతూ వచ్చిందంటే, డ్యూ టు సోషల్ మీడియా ఆర్ మూవీస్ ఆర్ సరౌండింగ్స్ లో ఉంటున్న ఎన్విరాన్మెంట్ ని బట్టి పర్సన్ ఒక లివింగ్ స్టాండర్డ్స్ అండ్ వాళ్ళ బౌండరీస్ మారుతూ వచ్చాయి. లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతూ వచ్చాయి. దీని కారణంగా ఒకప్పుడు అయ్యే ఖర్చుల కంటే ఇప్పుడు ఖర్చులు అధికంగా అవుతున్నాయి. మనం మిడిల్ క్లాస్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం మన కోసం కంటే మన రిలేటివ్స్, మన సొసైటీ అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసమే ఎక్కువగా బ్రతుకుతూ ఉంటాం. రైట్ ఫ్రమ్ పిల్లల్ని జాయిన్ చేసే స్కూల్ దగ్గర నుంచి పై చదువులు చదివించడం కూడా మనం సొసైటీ మీద అండ్ రిలేటివ్స్ మీద అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయనే దాన్ని బట్టి మన డెసిషన్స్ ని తీసుకుంటూ ఉంటాం. అండ్ ఎక్కడితో అయిపోలేదు, మనం మెయింటైన్ చేసే లైఫ్ కూడా, మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి వాడే వస్తువులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంట్లో పెడుతున్న ప్రతి ఒక్క వస్తువు మనకి నచ్చిందా, మనకి సరిపోతుందా అనే దానికంటే ఇలా తీసుకుంటే గానీ మన బంధువుల్లో మనకి మంచి పేరు ఉండదు, ఇలా మెయింటైన్ చేస్తే గానీ మన ఫ్రెండ్స్ లో, మన కొలీగ్స్ లో మనకు ఒక వాల్యూ ఉండదని మన ఫ్రెండ్స్ ని, కొలీగ్స్ ని, సొసైటీని, రిలేటివ్స్ ని వీళ్ళని మైండ్ లో పెట్టుకొని ఉంటాం. కాబట్టి ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి తీసుకునే డిసిషన్స్ పై సొసైటీ, కొలీగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను అందరినీ అనట్లేదు, కానీ గత 10 సంవత్సరాల నుంచి యూత్ లో ఉంటున్న మెజారిటీ ఆఫ్ డిసిషన్స్ ఇలానే ఉంటున్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళకి ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఆ టైంలో ఏం డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గాను అండ్ వాళ్ళ ఫ్యామిలీ పరంగాను ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న 5 వాటి గురించి జాగ్రత్తగా వినండి. ఫస్ట్, మ్యారేజ్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడంటారా? అది చిన్న విషయం ఏం కాదు. ఇల్లు కట్టడానికి ఎంత శ్రమ అయితే పడతారో, ఒక పెళ్లి చేయడానికి కూడా అంతే శ్రమ పడతారు అండ్ అంతే ఖర్చు కూడా పెడుతున్నారు. ఈ మధ్య ప్రపంచం మొత్తం జరుగుతున్న పెళ్లికి అవుతున్న ఖర్చులు దేశాల పరంగా చూస్తుంటే ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. మీన్స్ పెళ్లికి అధికంగా ఖర్చు చేస్తున్న దేశాల్లో ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఒక పెళ్లికి ఎంత ఖర్చు పెడుతున్నారు తెలుసా? ఒక పర్సన్ తన జీవితాంతం సంపాదిస్తున్న దాంట్లో 20% దగ్గరగా. ఇది ఒక లెక్క. కొంతమంది తమ జీవితాంతం సంపాదించిన దాంతో పాటు అప్పు చేసి మరి పిల్లలు పెళ్లిళ్ళు చేస్తుంటారు. అంటే ఏంటి? పిల్లలకి మంచిగా అందరూ చెప్పుకునేలా, నలుగురు మన పేరు గుర్తు పెట్టుకునేలా, అందరికి గుర్తుండిపోయేలా ఒక మంచి పెళ్లి చేయడంలో తప్పే ఉంది. గుళ్ళో పెళ్లి చేయాలా, రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేయాలా? ఫ్రెండ్స్, నేను అలా అనట్లేదు. మీకు కోట్లలో డబ్బు ఉందనుకోండి, ఒక 10 కోట్లు 20 కోట్లు ఉంది, లక్షల్లో పెట్టి పెళ్లి చేస్తున్నారు, అది మీకు ఓకే. కానీ కొంతమంది దగ్గర లక్షల్లోనే డబ్బు ఉంటుంది, 20-30 లక్షలే వాళ్ళ మొత్తం లైఫ్ టైం సేవింగ్స్. కానీ వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం 20 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టి హంగు ఆర్భాటాలతో భారీ ఎత్తున పెళ్లి చేస్తుంటారు. అది దేనికోసం? నిజంగా వాళ్ళ సంతోషం కోసమా? అంత ఖర్చు పెట్టి చేస్తేనే పేరెంట్స్ సంతోషంగా ఉంటారా? పిల్లలు సంతోషంగా వాళ్ళ జీవిత భాగస్వాములతో ఆనందంగా ఉంటే పేరెంట్స్ సంతోషంగా ఉంటారా? సో పేరెంట్స్ ఒక రియల్ హ్యాపీనెస్ పిల్లల్లోనే ఉంటుంది. సో రియల్ గా పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం కాదు, మరి పిల్లల హ్యాపీనెస్ కోసమా? మీరు చేస్తున్న ఒక్క రోజు పెళ్లి మొత్తం డబ్బులను ఒకేసారి ఖర్చు పెట్టేయడం కారణంగా రేపు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు వెనక్కి తిరిగి మీ సైడ్ చూసే ఒక అవకాశాన్ని మీరు ఇస్తున్నారా? ఉంటుందా? మీరు ఇచ్చే స్కోప్ ఏదైనా? మీరే అప్పుల్లోకి వెళ్ళుంటారా పెళ్లి చేసి? సో మీకోసం కాదు, పిల్లల కోసం కాదు, మరి ఎవరి కోసం? రిలేటివ్స్ కోసం, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం. వాళ్ళ కూతురు పెళ్లి అలా చేశారు, వాళ్ళ కొడుకు పెళ్లి అలా చేశాడు. ఆర్ మీరు అమ్మాయి అయితే అబ్బాయి వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి అయితే అమ్మాయి వాళ్ళు ఏమనుకుంటారు? ఇవన్నీ మీ థాట్స్, ఇవన్నీ మీ బ్రెయిన్ లో ఉండి పెట్టాల్సిన దగ్గర పెట్టడానికంటే ఇంకా ఎక్కువ పెడుతుంటారు. సో పెళ్లి దగ్గర ఎలా మనీని సేవ్ చేయాలి అది మొదట తెలుసుకుందాం. తర్వాత పెళ్లి కోసం, మీ పిల్లల పెళ్లి కోసం ఎలా సేవ్ చేయాలి అది సెకండ్ తెలుసుకుందాం. కానీ ఈ రెండు మాట్లాడుకునే ముందు మీరు ఇలా చెప్పేస్తారు, కానీ మేము తక్కువ పెట్టి చేసామంటే, కొంచెం తగ్గించి చేసామంటే, అమ్మో ఇంకేమైనా ఉందా, మొత్తం బంధువుల్లో మేము నానిపోతాం, అందరూ ఒక్కొక్క మాట అనుకుంటారంటే, మనం కష్టాల్లో ఉంటే అదే బంధువులు వెనక్కి తిరిగి కూడా చూడరు. చక్కెర ఉన్న దగ్గరికే చెవులు ఉంటాయి అండ్ డబ్బులున్న వాళ్ళకే బంధువులు ఆప్యాయంగా పలకరిస్తారు. మనం పేదరికంలో వెళ్ళిపోయామంటే చూడండి, అప్పటి వరకు క్లోజ్ గా ఉన్న బంధువులు అండ్ రిలేటివ్స్ కూడా మనకి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అండ్ ఇక్కడికి రా అని అడగడానికి కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. బికాస్ ఆ టైంలో కూడా మనం ఏమన్నా డబ్బులు అడుగుతామేమో అని. కాబట్టి ఎదుటి వాళ్ళ కోసం మనల్ని మనం ఆర్థికంగా అణిచివేసుకోవడం మనం చేస్తున్న పెద్ద పాపం. ఇంకా చెప్పాలంటే పిచ్చితనం. ఎవరైనా మనల్ని పిసినారులు అనుకున్నా తప్పేం లేదు. వాడు పిసినారోడు, వాడు ఏం ఖర్చు పెట్టాడు, వాడు ఇలా చేశాడు అలా చేశాడు అనుకున్నా తప్పేం లేదు. మీరు ఎప్పుడు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసే రిలేటివ్స్ ఉంటారు, మీరు పిలిస్తే వచ్చే ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇష్టం వచ్చినట్టు లగ్జరీగా మనం బ్రతికి అందరినీ సాటిస్ఫై చేయాలని అప్పుల్లో కూరుకుపోయి మన లైఫ్ లోనే ఫైనాన్షియల్ గా లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, మనల్ని పిచ్చోళ్ళు అంటారు. ముందు వెనక చూసుకోకుండా ఖర్చు పెట్టేశాడని మనల్ని వాళ్ళ లిస్ట్ లోంచే తీసేస్తారు. కాబట్టి వాడు ఒక పిసినారు వాడు అనుకోవడం, వాడు ఒక పిచ్చోడు అనుకోవడం కంటే ఎంతో మంచిది. సరే, వాళ్ళ కోసం కాదు, మీకోసం, మీ పిల్లల ఆనందం కోసమే పెళ్లిని లగ్జరీగా చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులుంటే ఓకే, బట్ మీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చి ఒక్కసారి జీవితంలో ఈవెంట్ మళ్ళీ రాదు అనుకొని ఆర్భాటంగా చేయాలని ప్రయత్నించొద్దు. నేను ఇప్పుడు కొన్ని ఏరియాస్ చెప్తాను, అక్కడ డబ్బులు తగ్గించుకునే అవకాశం ఉంది, దాన్ని ఒకసారి గమనించండి. వెడ్డింగ్ కార్డ్స్ ఈ మధ్య డిజిటల్ గా పంపించేస్తున్నారు. చాలా తక్కువ కార్డ్స్ ప్రింట్ చేయించండి అండ్ చాలా క్లోజ్ అనుకుంటున్న వాళ్ళకి ఫిజికల్ గా కార్డ్ ఇవ్వండి. అన్నెసరీగా కార్డ్ ఎక్స్పెన్సెస్ ని పెద్దది పెట్టద్దు. మీరు ఎంత మంచి కార్డ్ ఇచ్చినా, మీరు ₹1,00,000 పెట్టి ఒక వెడ్డింగ్ కార్డ్ ఇచ్చినా అది ఒక్క రోజు మాత్రమే ఆ ఇంట్లో ఉంటుంది. దాని తర్వాత అది చెత్త బుట్టలోనే ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని వెడ్డింగ్ కార్డ్స్ కి ఎక్కువ స్పెండ్ చేయొద్దు. సింపుల్ గా డిజిటల్ గా పంపించినా మీ
మీద అభిమానం ఉన్న వాళ్ళు మీరు ఫోన్ చేసి పిలవగానే తప్పకుండా వస్తారు. అండ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, ఇది మంచిగా అయిపోయింది ఈ మధ్య. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు బయట ఫోటోగ్రాఫర్స్ కి. అండ్ ఫోటోగ్రాఫర్స్ ఖర్చు పెట్టడమే కాదు, దాని తర్వాత వాళ్ళు తీసిన ఫోటోస్ కూడా డిఫరెంట్ పేపర్స్ అండ్ ఆల్బమ్స్ కూడా మంచిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఫ్రెండ్స్, బడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి గ్రో అవ్వాలనుకుని తక్కువ ధరకు కూడా చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వెనక పడండి, కానీ ఎవరు బెస్ట్, మొత్తంలో ఎవరు బెస్ట్ అని చూడొద్దు. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళ పోర్ట్ఫోలియోని కూడా చూడండి. మీరు రీసెంట్ టైమ్స్ లో తీసిన ఫోటోస్ ఏంటన్నది అడగండి, వాళ్ళు చూపిస్తారు. అవి మీకు నచ్చితే వాళ్ళనే సెలెక్ట్ చేసుకోండి. చాలా పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. డబుల్ ఆర్ ట్రిపుల్ ఎక్కువగా చార్జ్ చేస్తుంటారు ఆ ఏరియాలో ఉంటున్న టాప్ ఫోటోగ్రాఫర్స్. అండ్ మీరు బుక్ చేస్తున్న హోటల్ ఆర్ వెన్యూ కూడా ఏది బెస్ట్, ఏది మంచిది, ఏది ఎక్స్ట్రాడినరీ అనే దానికంటే మన అవసరాలకు తగిన హోటల్ ఆర్ ఆ వెన్యూని బుక్ చేసుకోవడం కారణంగా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ బట్టలండి, మనం ఎంత లగ్జరీగా మీరు బట్టల్ని కొన్నా మీరు అది పెళ్లి రోజు తప్పితే ఇంకొక రోజు వేసుకోలేరు. పెద్ద పెద్ద షేర్వానీస్ అంటారు, టోపీలు అంటారు, ఏవేవో బోల్డ్ కనిపిస్తుంటాయి. పెట్టండి, నేను స్పెండ్ చేయండి, కానీ దాంట్లో కూడా క్వాలిటీ అని టాప్ కు వెళ్ళిపోవాల్సిన నీడ్ లేదు. ఆ ఒక్క రోజుకే కదా. సో కాబట్టి కొన్ని సిటీస్ లో ఏంటంటే రెంట్ కి ఇస్తున్నారు. మీకు 1,00,000, 2,00,000 విలువ చేసే బట్టల్ని కూడా రెంట్ కి తీసుకొని వాడేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారు. మనకు ఫోటోలు ఉంటాయి. బికాస్ ఒకసారి మనం కొన్నామంటే అవి పెట్టుకోవడానికి స్పేస్ అండ్ అంత డబ్బులు ఖర్చు పెట్టామని మైండ్ లో బాధ. అవేవి లేకూడదంటే మీరు మీడియం లో దానికి ఖర్చు పెట్టండి. వీలైతే వాటిని రెంట్ కి తెచ్చే వేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ పెట్టే ఫుడ్ ఐటమ్స్ కూడా ఆహా తను పెట్టినట్టు ఎవరు పెట్టలేదు. 16 ఐటమ్స్, 32 ఐటమ్స్, 64 ఐటమ్స్, ఇన్ని మనకు అవసరం లేదు. వచ్చిన వాళ్ళు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. అండ్ తినే ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళకి నచ్చే విధంగా కొన్ని, మనం నార్మల్ గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిచి పెడుతున్నప్పుడు ఎన్ని పెట్టుకోగలం అన్నే పెట్టండి. అండ్ అన్నెసరీగా ఫ్లవర్స్ కి వెనక డెకరేషన్ కి భారీ మొత్తంలో వాడద్దు. సింపుల్ గా ఏ ఫ్లవర్స్ ని వాడి చేయగలరో అలా చేయండి. ఇది నేను ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టి చేయాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. లేదు నేను గుళ్ళో చేస్తాను, ఆ రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటాను, లేకపోతే నేను డబ్బులు ఆ టైంలో సేవ్ చేసి కొంత సొసైటీకి, కొంత నాకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను, ఇలా అనుకునే వాళ్ళు మీరు ఏమనుకుంటే అలా చేయొచ్చు. కానీ ఖచ్చితంగా నేను ఖర్చు పెట్టాలి, మా పిల్లల పెళ్లి ఇలానే చేయాలనుకున్న వాళ్ళు ఈ రకంగా డబ్బుల్ని సేవ్ చేయొచ్చు. కాబట్టి పిల్లలు పెళ్లి చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మీరు, మీ పిల్లలు అండ్ అవతలి వాళ్ళ పేరెంట్స్, ఆ అబ్బాయి మొత్తం అందరూ ఒక దగ్గర కూర్చొని పెళ్లికి ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు, వేటికి ఎంత చేద్దాం అనుకుంటున్నారు, వాటి గురించి ఒకసారి మాట్లాడుకోండి. మేమైతే తగ్గించి చేద్దాం అనుకుంటున్నాం పిల్లల భవిష్యత్తు కోసం. అలా మిగులుతున్న దాన్ని వాళ్ళకి స్టాక్ మార్కెట్ లోనో, ల్యాండ్ పరంగానో, ఫిక్స్ డిపాజిట్ పరంగానో, వారి ఇద్దరు రూట్స్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం, అది పెళ్ళవుతున్న ఇద్దరికి అండ్ తర్వాత వస్తున్న జనరేషన్ కూడా ఉపయోగపడుతుందని ఒకవేళ మీరు ఆలోచిస్తుంటే, ఆ పెళ్ళవుతున్న పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అండ్ వాళ్ళ పేరెంట్స్ తో అందరూ కూర్చొని ఒక్కసారి మాట్లాడుకుంటే అన్నెసెసరీగా ఎక్కడెక్కడ ఖర్చు చేయకుండా సింపుల్ గా ఎలా చేసుకోవాలన్నది మీరే మీ అంతటిగా డిసైడ్ చేసుకోవచ్చు. మీ పిల్లల ఫ్యూచర్ కంటే మీ రిలేటివ్ సాటిస్ఫాక్షన్ పెద్దదేం కాదు. లైఫ్ లో ఒకేసారి జరిగే ఈవెంట్, ఇది ఘనంగా చేస్తేనే అందరికీ గుర్తుండిపోతుందని అందరినీ మైండ్ లో పెట్టుకొని లేనిపోని అప్పులతో ఆర్థిక సమస్యల్ని మీపై వేసుకొని నెక్స్ట్ ఫ్యూచర్ లో మీకు, మీ కుటుంబానికి ఆర్థిక సమస్యల్ని భారంగా మార్చొద్దు. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఎలా వీటి పరంగా మీరు ప్లాన్ చేసుకొని మీరు అనుకున్న రీతిలో, లైక్ మీ పిల్లలకి 20 లక్షలు పెట్టి పెళ్లి చేయాలనుకుంటున్నారు, 30, 50, 6 కోటి పెట్టి కూడా పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఎలా చేయొచ్చు ముందు నుంచి మీ ప్రీ ప్లాన్డ్ గా ఉంటే అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనాన్షియల్ ప్లానింగ్ లో. రెండవది పిల్లల చదువులు. ఇది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు ఆలోచించాల్సిన విషయం. ఫస్ట్ పేరెంట్స్ గురించి మాట్లాడుకుందాం. తల్లిదండ్రులతో చెప్తున్నాను, మీరు ఎదుగుతూ వచ్చిన లైఫ్ లో మీకు ఎలా కనిపించుంటుందంటే సొసైటీ, చదువుకున్న వాళ్ళకే మంచి స్థానం ఉంది, చదువుకుంటేనే వాడు ఎదగలడు, చదువుకుంటేనే ఉన్నత శిఖరాలని వాళ్ళు అందుకోగలరు అన్న ఒక మైండ్ సెట్ తో మీరు వచ్చిన లైఫ్ లో మీకు అలా కనిపించుంటుంది. బికాస్ మీరుంటున్న టైం అండ్ మీ ముందుంటున్న జనరేషన్ వాళ్ళలో చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ, చదువులేని వాళ్ళ సంఖ్య ఎక్కువ. అండ్ చదువుకున్న వాళ్ళు అలాగో మంచి ఆఫీసర్లు గాను మంచి పొజిషన్స్ లో ఉంటుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సైకిల్ మారింది. ఏ ఏరియాకి వెళ్ళినా మోస్ట్లీ వాళ్ళ పిల్లలు వాళ్ళు చదువుకుంటూనే ఉంటున్నారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ సంఖ్య ఎక్కువ, పట్టభద్రుల సంఖ్య ఎక్కువ, అందరి దగ్గర డిగ్రీ ఉంది, అందరూ బీటెక్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేస్తూ బయట ఉన్న ఆపర్చునిటీస్ కంటే జస్ట్ అలా చదువుకొని బయటకు వచ్చేస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ అయిపోయింది. ఇది నేను ఎందుకు పేరెంట్స్ తో చెప్తున్నానంటే, పిల్లలు శ్రద్ధగా ఖచ్చితంగా నేను చదవాలనే ఒక ఇంట్రెస్ట్ తో చదువుతూ వస్తేనే వాళ్ళు చదివి వాళ్ళ లైఫ్ లో ఒక మంచి పొజిషన్ కి వెళ్ళగలరు. లేదు వాళ్ళకి చదువు పైన ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఏదైనా ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నారు, ఎక్స్ట్రా ఏదైనా డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళంటే, కేవలం చదువు ఇంకేం టచ్ చేయదు అనకుండా ఆ స్కిల్స్ ఏంటో తెలుసుకొని ఆ స్కిల్స్ కారణంగా వాళ్ళు డెవలప్ అయి ఎలా వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవ్వగలరని ఆ వేలో కూడా ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నించండి. బికాస్ ఇప్పుడే ఓన్లీ డిగ్రీకి ఎటువంటి వాల్యూ లేదు. తర్వాత ఏదో కోర్సులు చేస్తున్నారు, బయట ఉంటున్న కాంపిటీషన్ ని తట్టుకొని ఒక గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ సైడ్ కూడా ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటే టఫ్ కాంపిటీషన్ ఉంది. కాబట్టి కేవలం చదువు కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా స్కిల్ ఉంటే ఆ స్కిల్ తో తను ఎలా సెటిల్ అవ్వగలడు అనేది కూడా ఒకసారి లాజికల్ గా ఆలోచించి దాన్ని కూడా సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఒకవేళ పిల్లలు ఇంట్రెస్టెడ్ గా చదువుకుంటూ మంచిగా సెటిల్ అవ్వాలని ఒక పట్టుదలతో ఎదుగుతూ ఉంటే దెన్ వాళ్ళ చదువులకి ప్లాన్ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. నేను కట్టిన
కట్టిన స్కూల్ ఫీజ్ ఇప్పుడు ఉంటున్న స్కూల్ ఫీజ్ ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది, 100% పెరిగిపోయింది. ఇంకొక 10 years తర్వాత అది ఇంకా పెరుగుతుంది. సో రాకెట్ కంటే వేగంగా పెరుగుతున్నాయి స్కూల్ ఫీజ్. కాబట్టి మీ పిల్లల చదువులకి మీరు అది ఇంటర్ తర్వాత జాయిన్ చేస్తున్నా, గ్రాడ్యుయేషన్ కోసం లైక్ బీటెక్, ఎంబీబీఎస్ వాటికి జాయిన్ చేస్తున్నా, ఇంకా పై చదువులు అమెరికాకు వెళ్లి చదివించడం, ఇతర దేశాలకు పంపించాలనుకుంటున్నా, ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేశారంటే, పిల్లలు పుట్టినప్పటి నుంచి మీరు ప్లాన్ చేశారంటే, మీరు ఒక్క రూపాయి అప్పు చేయకుండా బ్యాంక్ లో కూడా లోన్ తీసుకోకుండా వాళ్ళని పంపించవచ్చు. అదే మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదనే కాదు, ఏదైనా మీరు ప్రీ ప్లాన్డ్ గా ఉంటే ఒక 10 years 20 years ముందు నుంచి ప్లాన్ చేస్తే ప్రతి పెద్ద ఆర్థిక ఇబ్బందులు కూడా మీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. బట్ నేను పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నది, బలవంతంగా పిల్లల్ని ఇందులో జాయిన్ అవ్వు, ఎలా అయినా చదవాల్సిందని ఫోర్స్ చేయొద్దు. కూర్చోండి, మాట్లాడండి. నేను చదవను, నేను ఇలా వెళ్తా అలా వెళ్తా అంటే వదలద్దు, ఖచ్చితంగా చదివించండి. ఎందుకంటే చదువు లేకుండా స్కిల్స్ ఉన్న జ్ఞానం అనేది అంత కంప్లీటెడ్ గా ఉండదు అనేది నా ఒపీనియన్. చదువు ఉండాలి, కానీ చదువుతో పాటు ఇంకేదైనా ఎక్స్ట్రా స్కిల్ ఉంటే దానికి కూడా టైం ని మనీని స్పెండ్ చేస్తూ అందులో కూడా తనని గ్రో చేస్తూ ఉంటే, చదువుతో పాటు ఇంకొకటి గ్రో అవుతుంటే, ఒకవేళ చదువులో తను రాణించలేకపోయినా సొసైటీలో ఆ టైంలో ఉన్న కాంపిటీషన్ తనని వెనక నెడుతున్నా, ఈ స్కిల్ తనని చదువుకున్న వాడికంటే ఎక్కువ డబ్బులు సంపాదించే పర్సన్ గా చెయ్యొచ్చేమో. కాబట్టి జస్ట్ చదువు అనే అనకండి, చదువుతో పాటు మీ పిల్లలకి ఇంకేదైనా అదర్ స్కిల్స్ ఉంటుంటే ఆ స్కిల్ ని కూడా ఎంకరేజ్ చేయండి. ఏమో అందులో వాళ్ళు చాలా పెద్ద పొజిషన్ కి వెళ్తారేమో. ఇప్పుడు స్టూడెంట్స్ ఇది విని హ్యాపీగా ఫీల్ అవుతుంటే నేను స్టూడెంట్స్ కూడా ఇది చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది స్టూడెంట్స్, నాకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, నేను అడవిలోకి వెళ్తాను కెమెరాను పట్టుకొని. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను. లేకపోతే నాకు మోడలింగ్ అంటే ఇష్టం, లేకపోతే నాకు సినిమా తీయడం అంటే ఇష్టం, నేను ఒక స్క్రిప్ట్ రైటర్ అవుతాను, నేను ఒక డైరెక్టర్ అవుతాను, నేను ఒక మ్యూజిషియన్ అవుతాను, నేను ఒక యాక్టర్ అవుతాను, నేను ఇలా అవుతాను అలా అవుతాను అని పేరెంట్స్ ని భయపెడుతున్నారు. పేరెంట్స్ భయపడతారు కదా, బికాస్ మీరు చెప్తున్న ప్రొఫెషన్ లో సొసైటీలో సెటిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మీరు అలాంటి ఒక పదం చెప్తున్నప్పుడు, నేను ఇందులో వెళ్తాను అందులో వెళ్తానని, నన్ను వదిలేయండి నాకు అదే ఇంట్రెస్ట్ అని మీరు వాళ్ళని చెప్తున్నప్పుడు, మరి వాళ్ళకి భయం ఉంటుందా ఉండదా, నా పిల్లలు సెటిల్ అవుతారా లేదా అని. మరి దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? నాకు బెస్ట్ అనిపించిన అప్రోచ్ మెథడ్ చెప్తాను. నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంట్లోకి వెళ్ళి నేను ఇంకేం చేయను, జాబ్ చేయను, డైరెక్టర్ అయిపోతానంటే వాళ్ళు భయపడతారు. అలా కాకుండా నాకు ఒక 1 year టైం ఇవ్వండి, ఆర్ 2 years నాకు టైం ఇవ్వండి, నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నా దగ్గర స్టోరీ ఉంది, అరే కంటెంట్ ఉందని ముందు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేసి నాకు ఈ 2 years టైం ఇవ్వండి. 2023 2025 నా డెడ్ లైన్. ఆ లోపుగా నేను చేయలేకపోయానంటే నేను ఏదో రకంగా ఇక్కడ నాకు సొసైటీలో ఉంటున్న జాబ్స్ లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ జాబ్స్ లో నేను జాబ్ చేస్తాను, నేను దాని తర్వాత అది వదిలేస్తాను, నా మైండ్ కంప్లీట్ గా నా లైఫ్ మీద నేను పెడతాను అని మీరు వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చారనుకోండి. ఆ టైంలో మీ ఏజ్ ఎంత, మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, బికాస్ ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి వీక్ గా ఉంటే మీరు వెళ్ళి 2 years తీసుకుంటానన్న వాళ్ళు పంపించలేరు కదా. సో ఆ టైంలో ఉన్న కండిషన్స్ ని వాళ్ళు అనాలిసిస్ చేసుకొని, సరే 2 years అంటున్నాడు, లేకపోతే 1 year అంటున్నాడు, లేకపోతే 6 months అంటున్నాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం, దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంతేకాని డైరెక్ట్ గా బోల్డ్ గా నేను ఇదే చేస్తా ఇంకేం చేయను అనే స్టేట్మెంట్స్ వద్దు. అంతేకాని మీకు మనసులో ఒకటి పెట్టుకొని మీకు ఇంట్రెస్ట్ లేని పనులు చేస్తూ అది పేరెంట్స్ కి చెప్పకుండా వాళ్ళ కలల్ని డబ్బుల్ని రెండింటిని వృధా చేయొద్దు. ఎందుకంటే నాకు కొంతమంది తెలుసు, నాకు నా ఫ్రెండ్స్ లో వాళ్ళు కాలేజ్ కి వచ్చారు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, చదివే వాళ్ళు కాదు. తర్వాత అయిపోయింది, ఇక్కడ ఎలాగో జాబ్ రాలేదు, ఎలా అయినా వాళ్ళని సెటిల్ చేయాలని వాళ్ళని అప్పులు చేసి బ్యాంక్ లో లోన్ తీసుకొని, తెలిసిన వాళ్ళ దగ్గర లోన్ తీసుకొని అమెరికాకు పంపించారు. అక్కడ కూడా అంతే, ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో స్టేటస్లు కనిపించేవే. తర్వాత అక్కడ ఒక టైమే కదా ఉంటది వీసాకి, అది అయిపోయాక ఇండియాకి వచ్చి ఇక్కడ కూడా సెటిల్ అవ్వలేదు కదా అని చెప్పి తెలిసిన దగ్గర ఒక జాబ్ కి ఒకతను ఇంకొకతన్ని బిజినెస్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఆర్థికంగా ఇంపాక్ట్ అవుతూ వాళ్ళ ఆస్తులను అమ్ముకుంటూ సెటిల్ చేయాల్సిన పరిస్థితి. పిల్లలదేముంది, కాలేజ్ లో ఉన్నంత వరకు ఎంజాయ్ చేస్తారు, యూఎస్ కి పంపిస్తే అక్కడ కూడా హ్యాపీగానే ఉంటారు, పార్ట్ టైం చేసుకుంటూ హ్యాపీగా అంతానే ఉంటది. కానీ మీరు దాన్ని నెగ్లెక్టెడ్ గా ఉంటూ దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకపోతే మిమ్మల్ని కాదు మీ పేరెంట్స్ ని మీరు మోసం చేస్తున్నట్లు. కాబట్టి నిజంగా మీ పేరెంట్స్ మీద మీకు మంచిగా ఇష్టం ఉంటే మీ మనసులో ఉన్న నిజాలను వాళ్ళతో చెప్పండి. అండ్ ఒకవేళ మీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ద బెస్ట్ రిజల్ట్స్ ఇస్తూ మీరు క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఎదిగే ప్రయత్నం చేస్తే మీకు ఫీజు తక్కువ అవుతుంది, మీకు కట్టాల్సిన ఫీజులు తక్కువ అవుతుంటాయి. మెరిట్ లో అండ్ స్కాలర్షిప్ లోనే మీకు పెద్ద యూనివర్సిటీస్ లో ఫ్రీగా సీట్స్ వస్తూ మీ పేరెంట్స్ పై బర్డెన్ తగ్గుతుంది. మీ పేరెంట్స్ ని ఆర్థికంగా కిందకి తొక్కాలన్నా, ఆర్థికంగా పైకి తీసుకురావాలన్నా అది కేవలం పిల్లల చేతిలోనే ఉంటుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ యాజ్ ఎ ఫ్రెండ్స్ గా బిహేవ్ చేస్తూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏది మంచిది కాదు, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, దానికి నిజంగా దాని తర్వాత మీరు న్యాయం చేయగలరా, లాజికల్ గా ఫైనాన్షియల్ గా యాజ్ ఎ ఫాదర్ అండ్ సన్ లా కాకుండా ఫ్రెండ్స్ లా మాట్లాడుకొని మనసులో ఉన్న మాటలు చెప్పుకుంటున్నప్పుడే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని, వాళ్ళ టైం ని, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ మనీని పిల్లల పైన వేస్ట్ చేసుకోరు. అండ్ ఎడ్యుకేషన్ ఎలా ప్లాన్ చేయాలనేది కూడా ఇవాళ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టాపిక్ లో. అండ్ థర్డ్ టాపిక్ ఎమర్జెన్సీ. చాలా మంది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మనం వింటూ ఉంటాం, నాకు నా పేరెంట్సే సర్వస్వం, నా వైఫ్, నా చిల్డ్రన్ వాళ్ళే నా జీవితం, పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నాను, నా జీవితంలో నాకు ఏదైనా ముఖ్యమైనది ఉంటే అది నా పిల్లలే, నా వైఫ్, నా పేరెంట్స్ వీళ్ళే నాకు ఇంపార్టెంట్, వాళ్ళే నా జీవితం, వాళ్ళు లేకపోతే నా జీవితం లేదు అని ఒక ఫ్యామిలీ గురించి మనం
మనం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం కదా, ఎమోషనల్ గా ఉంటాం, ఏదన్నా జరిగిపోతుంది, ఏదన్నా ఒప్పుకుంటాం. కానీ పిల్లల్ని ఎవరైనా ఒక మాట అన్నా, మన పేరెంట్స్ ని, ఫ్యామిలీని ఎవరైనా ఒక మాట అన్నా తీసుకుంటామా? ఎంతో స్ట్రాంగ్ గా మన ఫ్యామిలీని కాపాడుకుంటూ వస్తుంటాం కదా. ఇన్ఫాక్ట్ ఓవర్ టైం చేయమన్నా, ఇది చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుందని, మన హెల్త్ నాశనం అవుతుందని తెలుస్తున్నా మనం కష్టపడేదే మన ఫ్యామిలీ కోసం కదా. ఎంతో ప్రేమిస్తుంటాం కదా ఫ్యామిలీని. అలా ప్రేమిస్తూ సంపాదిస్తున్న డబ్బులతో మనం ఫ్యామిలీకి ఏమి ఇవ్వాలని చూస్తుంటాం? వైఫ్ కానీ పేరెంట్స్ కానీ లగ్జరీగా వాళ్ళని ఎక్కడైనా తిప్పాలి, వాళ్ళకి మంచి బట్టలు కొనివ్వాలి, వాళ్ళకి మంచి కాస్ట్లీ మొబైల్స్ ఇవ్వాలి, ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్. అండ్ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తో కంపేర్ చేస్తే ఆర్థికంగా తక్కువగా ఉన్నారని వాళ్ళకి ఎప్పుడు మనసులోకి రాకూడదని నిరంతరం మనం పోరాడుతూనే కదా కష్టపడుతూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, నాకు ఇది ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ బై ఎనీ రీజన్, ఏదో ఒక కారణం చేత ఒక 3 నెలలు మీకు శాలరీ ఇవ్వకపోతే మీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో, మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో, ఇంకొక 3 నెలల బ్రతికేలా మీ దగ్గర రిజర్వ్ ఉందా? బ్యాంక్ లో డబ్బులు ఉందా? ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా తక్కువ ఉండి నియర్ టు జీరో ఉంటే దెన్ మీరు నిజంగా మీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నట్టు కాదు. ఎస్, ఇది వినడానికి మేబీ నన్ను తిట్టుకోవచ్చేమో, ఏంటి ఇలా మాట్లాడుతున్నానని. నిజంగా మనం వాళ్ళని ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళపై మనకి ఒక బాధ్యత ఉంటది. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటనే ఒక ఆలోచన ఉంటది. అది మనం లేదంటే మనం ఒకసారి మళ్ళీ ఆలోచించాలి. సో ఎమర్జెన్సీ కండిషన్ వచ్చినప్పుడు, జాబ్ రిస్క్ లోకి వెళ్ళినప్పుడు మనల్ని కాపాడేదే ఎమర్జెన్సీ ఫండ్. ప్రతి ఒక్కరూ సంపాదించడం మొదలు పెట్టాక వాళ్ళ గురించి కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి ప్రతి నెల వాళ్ళకి ఎంతెంత ఎక్స్పెన్సెస్ ఖర్చులు అవుతుంటాయో మల్టిప్లైడ్ బై 12 ఆర్ మల్టిప్లైడ్ బై 6, మినిమం 6, 6 నెలలకి సరిపడే ఎంతెంత ఎక్స్పెన్స్ అవుతుంటదో అంత డబ్బుల్ని ఫిక్స్ డిపాజిట్స్ లో ఆర్ ఏదైనా ఇతర రూట్స్ లో, డెట్ ఆర్ ఇంకేదైనా ఇతర రూట్స్, ఈజీగా యాక్సెస్ చేయగలిగే రూట్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. మీరు దాచుకోవాలి. రిస్క్ మనకి చెప్పి రాదు. ఏ సందర్భంలో ఏం జరిగినా మనల్ని అండ్ మన ఫ్యామిలీని కొన్ని నెలల పాటు కాపాడడానికి మన దగ్గర డబ్బులు లేకపోతే లిటరలీ మనం గాల్లో దీపం పెడుతున్నట్టే. ఏ క్షణంలో ఏదైనా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆలోచించుకునే టైం, ఇంకొక జాబ్, ఇంకొక ఆపర్చునిటీకి వెతికే టైం మనకి ఇచ్చేదే ఆ ఎమర్జెన్సీ ఫండ్. సో ఫస్ట్ థింగ్, జాబ్ రిస్క్ నుంచి మనల్ని, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేది ఎమర్జెన్సీ ఫండ్. క్లియర్ కదా? ఇప్పుడు ఒక పర్సన్ కి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉండి ఆర్ బ్యాంక్ లో ఒక 5 లక్షలు 10 లక్షలు డబ్బులు ఎప్పటి నుంచో సేవ్ చేసుకుంటూ వచ్చి సడన్ గా తనకి, తన ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి. హాస్పిటల్ కి తీసుకువెళ్ళాక వాళ్ళొక 3 లక్షలు 5 లక్షలు హాస్పిటల్ బిల్, లేకపోతే సర్జరీ చేయాలి, ఇది చేస్తేనే మంచిగా రికవర్ అవుతారని చెప్తే దానికి సంబంధించిన డబ్బుల కోసం తన బ్యాంక్ అకౌంట్ అంతటిని ఖాళీ చేసినా ఆర్ బ్యాంక్ లో జీరో ఉండి తను వేరొక దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఆ హాస్పిటల్ కి బిల్ కడుతున్నా, దెన్ అది కూడా వాళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్. బికాస్ ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే తనకి, తన ఫ్యామిలీకి వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ని హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకునేది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలోనూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఆ వ్యక్తికి ఉండాల్సిందే. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా పర్లేదు, గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా పర్లేదు, లగ్జరీ గిఫ్ట్, కార్, మొబైల్, ఎక్స్పెన్సివ్ క్లాత్, వేటిని వేసుకోకపోయినా పర్లేదు, వేటిని కొనకపోయినా పర్లేదు, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ని కొనండి. ఇవేం లేకపోయినా మీరు ఆనందంగా నిద్రపోగలరు, ఇవేం లేకపోయినా మీరు మీ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా ఉండగలరు. కానీ ఇది లేకపోతే రేపు మనకు వచ్చే ప్రాబ్లం కి మనం ఆన్సర్ ని వెతకడంలో చాలా పెయిన్ ని మనం భరించాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. అండ్ మూడవది, ఇది మరీ ముఖ్యంగా మనం సంపాదిస్తున్న దాని మీదే మన ఇంట్లో వాళ్ళందరూ ఆధారపడుతున్నారంటే దెన్ నేను ఇంకా సంపాదిస్తాను, ఇంకా వాళ్ళని మంచిగా చూసుకుంటాను అని ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా నేను లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక్కసారైనా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్, ఎక్స్పెన్సివ్ లగ్జరీ టూర్స్, వెకేషన్స్ ఇవేవి మీరు ఇవ్వకపోయినా పర్లేదు, ఒక ఎమర్జెన్సీ ఫండ్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఇన్ఫాక్ట్ ఈ మూడింటిని ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఈ రోజు కాదు ఫ్యూచర్ ని వాళ్ళు ఆలోచించినట్లు. నిజంగా మనకి ప్రేమ ఉంటే ఈ రోజు గురించి ఆలోచించాం, ఎప్పుడు ఈ రోజు గురించి ఆలోచించాం, నెక్స్ట్ 10 సంవత్సరాల గురించి ఆలోచిస్తాం. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో నా జాబ్ పోతే నన్ను, నా ఫ్యామిలీని కొన్ని నెలల పాటు నేను ఇంకొక జాబ్ వెతుక్కునే వరకు పోషించడానికి నా దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? ఫ్యూచర్ లో నాకు అండ్ నా ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరుగుతూ ఉంటే హెల్త్ పరంగా లక్షలు నా దగ్గర లేనప్పుడు వేరొకరి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి అప్పులు ఊబిలో వెళ్ళిపోకుండా అండ్ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం వస్తున్నా హ్యాపీగా హాస్పిటల్ కి వెళ్ళి ఫ్రీగా వైద్యం చేయించుకునేలా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అండ్ నా మీదే డిపెండ్ అయిన నా ఫ్యామిలీ నేను లేకపోతే బ్రతకడానికి, సొసైటీలో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోకుండా తలెత్తుకొని బ్రతకడానికి, ఆర్థికంగా బ్రతకడానికి నేను నా ఇంట్లో వాళ్ళకి ఇస్తున్న భరోసా ఏంటి, నా తర్వాత వాళ్ళకి ఏముంది అన్నది ఒక్కసారి మీరు ఆలోచించి వాటన్నిటికీ మీరు ఆన్సర్స్ ని వెతికే ప్రయత్నం చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఎమర్జెన్సీ ఫండ్ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోగలరు. 6 నెలలకు ఎంత ఎక్స్పెన్స్ అవుతుందో, ఎంత ఖర్చులు అవుతాయో అంత ఎఫ్డీలో వేసుకోగలరు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాల్సినవి. అందులో ఉంటున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఒక్కొక్కటిగా అర్థం చేసుకునే మీరు తీసుకోవాలి. కాబట్టి ఒక ఇన్సూరెన్స్, బోత్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఎలా స్టెప్ బై స్టెప్ ఉంటున్న ఆప్షన్స్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తూ ఒక మంచి ఇన్సూరెన్స్ ని ఎలా తీసుకుంటా అన్నది ఈ 2 వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంకేమీ చేయకపోయినా పర్లేదు, ఇంట్లో వాళ్ళకి ఏవి మీరు
మీరు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఒక ఆర్థిక భరోసాని, ఫ్యూచర్ లో మనకి ఏం జరిగినా హాస్పిటల్ కి వెళ్ళినా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నాకేదైనా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండడానికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉందన్న ఒక భరోసాని మనకి అండ్ మన ఫ్యామిలీకి క్రియేట్ చేయడం సంపాదిస్తున్న ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. అండ్ ఇది విన్నా కూడా మీరు డిలే చేయొద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ కి టర్మ్ ఇన్సూరెన్స్ కి ప్రీమియమ్స్ తక్కువే ఉంటాయి. ఇప్పుడు ఎందుకులే కొంచెం వయసాయకు తీసుకుందాం అనుకుంటే ఫ్రెండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఎంగేజ్ లో తీసుకుంటే తక్కువ ప్రీమియం ఉంటుంది. అదే జీవితాంతం అదే తక్కువ ప్రీమియం, అదే తక్కువ డబ్బుల్ని మీరు పే చేయాల్సి వస్తుంది. లేట్ అయ్యే కొద్దీ ఆ డబ్బులు పెరుగుతుంది. కాబట్టి అన్నెసరీగా డిలే చేయదు. ఈ రోజే ఇప్పుడే ఎంత ప్రీమియం మీరు నెల నెల పే చేస్తే ఎన్ని కోట్లకు సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందో ఫస్ట్ చెక్ చేయండి. ఆ లింక్స్ కూడా కింద ఉంటాయి. అండ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేట్ గా తీసుకుందాం అనుకుంటే లేట్ గా తీసుకొని మీకు ఏదైనా డిసీజెస్ వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి చాలా కంపెనీలు ముందుకు రావు. అండ్ ఆ వ్యాధికి సంబంధించి మీరు నెక్స్ట్ హాస్పిటల్ చూపించుకోవాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఆగండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ పెడతాయి. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు మీ ఫ్యామిలీకి ఈ వెయిటింగ్ పీరియడ్స్ అన్ని కంప్లీట్ అయ్యి మీకు కావాలనుకుంటున్నప్పుడు మీకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అండగా నిలబడుతుంది. కాబట్టి లేట్ చేయొద్దు. హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాతే ఎటువంటి లగ్జరీ అయినా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా, ఎటువంటి ఖర్చులైనా సంపాదించడం మొదలు పెట్టాక చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్. ఇన్సూరెన్స్ లో టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ సొంత ఇల్లు. సొంత ఇంట్లో ఉండడం స్వర్గంలో ఉండడం లాంటిది. ఎవరికి ఉండదు సొంత ఇల్లు కావాలని? సొంత ఇల్లా రెంట్ ఇల్లా ఏది బెస్ట్ అంటే డెఫినెట్లీ సొంత ఇల్లే. కానీ ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. టైమింగ్ ఇంపార్టెంట్. ఏ టైంలో సొంత ఇల్లు? అప్పుడే జాబ్ వచ్చింది, మంచి శాలరీ, వెంటనే సొంత ఇల్లు కోసం లోన్ పెట్టేసి, హోమ్ లోన్ పెట్టేసి ఏదో ఒక అపార్ట్మెంట్ నెల నెల అదొక ఈఎంఐ పెట్టేసుకుంటూ బయట ఎక్కడైనా లోన్స్ తీసుకొని వాటికి డబ్బులు పెట్టేస్తూ సేవ్ చేయడానికి కొంత డబ్బులే మిగులుతూ ఉందనుకోండి, ఇదొక ట్రాప్. సొంత ఇల్లు ఎప్పుడు కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసి తీసుకోవాల్సిన ఎలిమెంట్. ఒక రష్ తో లైక్ పెళ్లి అయిపోయింది ఇంకా సొంత ఇల్లు లేదా, మీ నాన్నకి సొంత ఇల్లు లేదా, మీరు ఉంటున్నది రెంట్ హౌసా ఓన్ హౌసా ఇలా అడుగుతున్నారు, ఏదో ఒక ఇల్లు తీసేసుకుందాం అని. అసలు మీరు తీసుకున్న దాని వాల్యూ ఫ్యూచర్ లో అప్రిషియేట్ అవుతుందా డిప్రిషియేట్ అవుతుందో తెలుసుకోకుండా అన్నెసరీగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రెషర్స్ తో ఈ ఇల్లు కొండం, కార్ కొండం ఇలాంటి పనులు చేశారనుకోండి, మిమ్మల్ని మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెడుతున్నట్టే. ఇల్లు కొండం తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఆ ఇల్లు కొనాలనుకుంటున్నప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు, వాళ్ళపై మీరు ఎంతెంత ఖర్చు పెట్టాలి నెల నెల, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి అప్కమింగ్ ఇయర్స్ లో. మీరు ఇలా ఈఎంఐలు కట్టుకుంటూ వెళ్తే ఆ రానున్న రోజుల్లో మీరు బయట నుంచి అప్పు తీసుకొచ్చే పరిస్థితి జరుగుతుందా? ఇది ఒకసారి ఆలోచించండి. సో మీరు మీ ఇంట్లో ఉన్న ఖర్చులన్నీ పోతున్నాయి, మీరు మీ రిటైర్మెంట్ కోసం, మీ పిల్లల చదువుల కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ లో మీకు అవి ఉన్నాయి, మీరు రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇన్వెస్ట్మెంట్ చేయగా కూడా మీ దగ్గర డబ్బులు మిగులుతుంది, నెల నెల మంచి శాలరీ, మంచిగా డబ్బులు మిగులుతుంది. ఈ డబ్బుల్ని ఈఎంఐగా కట్టి మీరు ఇల్లు తీసుకోగలరు. దెన్ అప్పుడు మీరు ప్లాన్ చేయండి. అప్పుడు కూడా అపార్ట్మెంట్స్ ని కొనే ముందు 1-2 సార్లు రీథింక్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను అపార్ట్మెంట్స్ కొనడం తప్పనట్లేదు, బికాస్ మెజారిటీ ఆఫ్ పీపుల్ అపార్ట్మెంట్స్ కొంటున్నారు. కానీ నా థీమ్, నేను అనుకునే లాజిక్ ఎలా ఉంటుందంటే, లెట్స్ సే మీరు ఒక 1.5 crore ఆర్ 1 crore పెట్టి ఒక అపార్ట్మెంట్ కొంటున్నారు అనుకుందాం. నేను ఎలా బిలీవ్ చేస్తున్నా, నేను ఎలాంటి లాజిక్ తో ఉంటున్నానంటే, ఆ 1 crore పెట్టి అపార్ట్మెంట్ కొనే బదులు అదే 1 crore పెట్టి కొంత డిస్టెన్స్ లో, కొంత దూరంలోకి వెళ్ళి ఒక ల్యాండ్ కొంటే ఇమీడియట్ గా కట్టేలా ఉండదు ఆ ల్యాండ్. బికాస్ అక్కడ అంతా డెవలప్ అయి ఉండదు, ఖాళీగా ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా. ఫ్యామిలీ నివసించేలా ప్రెసెంట్ మీరు కొనే ఆ ల్యాండ్ ఉండకపోవచ్చు, కానీ ఒక 5 years 10 years తర్వాత అక్కడ ఇల్లు కట్టాలని ప్లాన్ చేయండి. ఆ లోపు ఇప్పుడు ఉంటున్న జనాభా, ఇప్పుడు ఉంటున్న ఎక్స్పాన్షన్ కారణంగా మోస్ట్లీ డెవలప్మెంట్ అక్కడ జరిగి అదే ఒక ప్రైమ్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు గమనించండి, మీరు మోస్ట్ ఆఫ్ ద టౌన్స్ లో, సిటీస్ లో మెయిన్ సిటీ కంటే కూడా ఎక్స్పాండ్ అవుతున్న ఏరియాస్ లోనే రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి. ఎక్కువ రేట్లు ఉంటున్నాయి కదా, ఎక్కువ పెరుగుతున్నాయి. బికాస్ ప్రశాంతంగా ఉండడం కావాలి, ఏ డిస్టర్బెన్స్ లేకపోవడం కావాలి. కాబట్టి అన్నెసరిగా అపార్ట్మెంట్ ఏదో ఒక ఇల్లు కొనేయాలనే దాని బదులు కొంచెం ప్లాన్ చేసి అదే డబ్బులు పెట్టి స్థలం కొని అక్కడ ఇల్లు కట్టుకునే ప్రయత్నం నెక్స్ట్ 5-10 సంవత్సరాలు మీరు చేశారనుకోండి, అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ లా ఉంటుంది అనేది పర్సనల్ ఒపీనియన్. నేను ఇలా చేయండి అలా చేయొద్దని చెప్పట్లేదు, ఇది కేవలం మా పర్సనల్ ఒపీనియన్. అండ్ మన హ్యూమన్ మైండ్ చాలా గొప్పది. ఎలా ఉంటుంది తెలుసా? మన దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకోండి, 2 కోట్ల ఇల్లు బాగా నచ్చింది. మన దగ్గర 2 కోట్లు ఉందనుకోండి, 4 కోట్ల ఇల్లు బాగా నచ్చింది. ఎప్పుడు ఒక దగ్గర సాటిస్ఫై అవ్వదు. అండ్ ఇల్లు కట్టేటప్పుడు కూడా బోల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్ ఫ్రమ్ టైల్స్ ఆర్ గ్రానైట్స్. అందులో వేరియంట్స్ అండ్ ఎక్స్పెన్స్ ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు టాప్ వేయాలంటే మనకి బోల్డ్ ఖర్చు అయిపోతుంది. సో కాబట్టి ఆలోచించి మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, దాంట్లో ఎంతవరకు మనం ఖర్చు పెట్టి ప్రశాంతంగా ఉండగలం అన్నది మైండ్ లో పెట్టుకొని కట్టండి. లేదంటే నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది కడుతున్నప్పుడు ఒకటి అనుకొని స్టార్ట్ అవుతారు, కానీ వెళ్ళాక ఇది టాప్ క్వాలిటీ, ఇది మీడియం క్వాలిటీ, ఇది లో క్వాలిటీ అనగానే ఒకేసారి కదా కడతామని టాప్ క్వాలిటీ, అన్ని టాప్ క్వాలిటీలు వేసుకుంటా వెళ్ళిపోయి ఇల్లుని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతారు. డబ్బుల పరంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎక్స్పెన్స్ అనేది. సో క్వాలిటీ టాప్, మీడియం ఒకసారి రీసెర్చ్ చేయండి. కొన్నిసార్లు పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు, జస్ట్ ఏదో చిన్న ఎలిమెంట్ కోసం మనం పెద్దగా ఖర్చు పెడుతుంటాం. కాబట్టి ఇల్లు కడుతున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి. అండ్ ఒకవేళ ఇల్లే కట్టాలి, ఆర్ ఒక స్థలాన్ని కొనాలి, ఆర్ ఒక పెద్ద ఇల్లుని కొనేయాలనుకుంటున్నారు డైరెక్ట్ గా, మీరు ముందు నుంచి ప్లాన్ చేశారు
చేశారనుకోండి, ఒక 10, 15, 20 ఇయర్స్ ముందు నుంచి ప్లాన్ చేశారనుకోండి, మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన ఇల్లు మీరు కొనొచ్చు. అది ఎలా అనేది కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చెప్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు మిమ్మల్ని ఆ క్యాలిక్యులేటర్ లోకి తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మొత్తం ఒకేసారి ఒక లైఫ్ లో చేసుకోవాల్సిన ఫైనాన్షియల్ ప్లానింగ్ ని ఒకేసారి చెప్పాలని నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చెప్తాను అంటున్నాను. అండ్ ఇప్పుడు లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది దగ్గర నేను వింటూ ఉంటాను, 50,000 1,00,000 జీతాలు ఉంటుంటాయి, శాలరీ సరిపోవట్లేదు. మీకు ఒకటి చెప్పనా, మనకి బ్రతకడానికి డబ్బులు పెద్దగా అవసరం లేదు. జస్ట్ బ్రతకడానికి కావాలనుకుంది తిని ప్రశాంతంగా బ్రతకడానికి డబ్బులు అవసరం లేదు. వేరొకరిలా బ్రతకడానికి మనకి డబ్బులు కావాలి. వేరొకరిలా బ్రతకడం అంటే వాళ్ళలా బట్టలు వేసుకోవడం, వాళ్ళలా మొబైల్ కొనడం, వాళ్ళు వెళ్ళిన టూర్లకు వెళ్ళడం, వాళ్ళలా కారులో తిరగడం, వాళ్ళలా ఒక పాష్ మెయింటెనెన్స్ చేయడం. ఆ లైఫ్ స్టైల్ కి మనకి డబ్బులు కావాలి. నేను అలా ఉండడం తప్పనట్లేదు. బికాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. కొంతమందికి బట్టలు అంటే ఇష్టం, కొంతమందికి జ్యువెలరీ అంటే ఇష్టం, కొంతమందికి కార్, కొంతమందికి ఇల్లు, కొంతమందికి లగ్జరీ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం. ఇష్టాన్ని పక్కన పెట్టుకోమని నేను చెప్పట్లేదు, కానీ అది మన ఆర్థిక పరిస్థితికి సంబంధించి లోబడి ఉందా, అది మనం క్రాస్ అయి పైకి వెళ్ళిపోతున్నామా? బికాస్ పేరెంట్స్ ని పిల్లలు బలవంతం చేస్తారు. ఎప్పుడు నాకు ఇది కొనివ్వవా, మా ఫ్రెండ్స్ దగ్గర ఇది ఉంది, మరి నా దగ్గర లేదు, ఎందుకు ఇంట్లో నాకు ఏమి ఇచ్చారు అని పేరెంట్స్ ని క్వశ్చన్ చేసే పిల్లలు ఉన్నారు. అంతేకాని పిల్లల్ని క్వశ్చన్ చేసే పేరెంట్స్ లేరు. అలాగే వైఫ్ హస్బెండ్ ని, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నాకు ఇక్కడికి తీసుకువెళ్ళు, అక్కడికి తీసుకువెళ్ళు, ఇది కొనివ్వని వైఫ్ హస్బెండ్ ని, ఒకవేళ హస్బెండ్ జాబ్ చేస్తూ వైఫ్ చేయకపోతుంటే, ఒకవేళ వైఫ్ జాబ్ చేస్తూ హస్బెండ్ చేయకపోతున్నా, హస్బెండ్ తక్కువ శాలరీ అవుతున్నా, వైఫ్ దే కంట్రోల్ అనుకుంటున్నా, హస్బెండ్ రిలేటెడ్ గా నువ్వు ప్రెషర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా చేద్దాం, అలా చేద్దాం, నాకు ఇది కావాలి, నేను బిజినెస్ చేస్తాను, ఇలా ఏదో ఒకటి. ఇలా వైఫ్ హస్బెండ్ పైన, హస్బెండ్ వైఫ్ పైన, పిల్లలు పేరెంట్స్ పైన వాళ్ళు ఉంటున్న కండిషన్ ని అర్థం చేసుకోకుండా అన్నెసరీ వస్తువుల్ని కొనిపించే ప్రయత్నంలో ఆ ఇంటిని ఆర్థికంగా డ్యామేజ్ చేస్తే గుర్తు పెట్టుకోవాలి, ఆ బాధ్యతని వాళ్ళు కూడా తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ పిల్లలు పేరెంట్స్ ఒక ఆర్థిక స్థితిని, ఆర్ వైఫ్ హస్బెండ్ ఒక ఆర్థిక పరిస్థితిని కిందకి తీసుకొస్తున్నారంటే అది వాళ్ళది ఒక్కటే ఇండివిజువల్ కాదు కదా, ఎంటైర్ ఫ్యామిలీది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో కాస్ట్లీ ఐటమ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ లగ్జరీ బ్రాండ్స్ కొనడం అనేది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఒక నార్మల్ అయిపోయింది. నమ్మరా, రీసెంట్ టైమ్స్ లో మీరు మీ చుట్టుపక్కల ఎంత మంది దగ్గర ఐఫోన్స్ చూస్తున్నారు? ఐఫోన్స్ అని వాళ్ళు సొంతంగా ఉంటున్న డబ్బులతో కొన్నారనుకుంటున్నారా? ఈ డేటాను గమనించండి. రీసెంట్ టైమ్స్ లో యాపిల్ వాళ్ళు ఇండియా నుంచి కోట్లలో లాభాలను సంపాదించారు. అందులో ఐఫోన్స్ కీలకం. మరి కొంటున్న వాళ్ళందరూ రిచ్ అనుకుంటున్నారేమో, కాదు. మెజారిటీ ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్. బికాస్ 70% ఇండియాలో అమ్ముతున్న ఐఫోన్స్ అనేవి కేవలం ఈఎంఐ లోనే కొంటున్నారు. మొత్తం డబ్బులు పెట్టి కొనే వాళ్ళ సంఖ్య తక్కువ. 70% ఐఫోన్లు ఈఎంఐ లోనే ఉంటున్నాయి. నేను ఐఫోన్ కొనడం తప్పనట్లేదు, ఐఫోన్ వాడద్దు అనట్లేదు. బట్ దానికి ముందు మన ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉందో ఆ పార్ట్నర్స్, పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ కూడా అర్థం చేసుకొని అదంతా సెటిల్డ్ గా ఉంటున్నప్పుడే ఆ ఖర్చులు చేయడం మంచిది. అండ్ ఇది కొంత జాగ్రత్తగా వినండి. మీరు డే టు డే లైఫ్ లో మీరు వాడే పేస్ దగ్గర నుంచి, మీరు వేసుకునే బట్టలు, వాడే ఎలక్ట్రానిక్స్, తిరుగుతున్న కార్స్, కొంటున్న ఇల్లు, తింటున్న చాక్లెట్స్, బిస్కెట్స్, ఒక 5 రూపాయల ఐటమ్ దగ్గర నుంచి ఒక 1,00,000 రూపాయల ఐటమ్ వరకు మీరు ఖర్చు పెట్టే ప్రతిదీ కొన్ని కార్పొరేట్ బ్రాండ్స్ యాడ్స్ ద్వారా, ఆ యాడ్స్ వెనక ఒక క్రియేటివ్ టీమ్ ని పెట్టి, ఆ క్రియేటివ్ టీమ్ లో ఆర్టిస్టులు ఉంటారు, లైక్ యాక్టర్స్ ఉంటారు, ఎడిటింగ్, మార్కెటింగ్ పీపుల్, వీళ్ళందరితో ఒక మంచి మంచి యాడ్స్ చేయించి మీరు ఏది కొనాలి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ వస్తువులు వాడితే మీరు లగ్జరీగా ఫీల్ అవుతారు, ఏ వస్తువులు వేసుకుంటే మీరు బ్రాండెడ్ గా, మీరు ఒక హై ఎండ్ గా ఫీల్ అవుతారని మీలో ఆ ఫీలింగ్ ని క్రియేట్ చేసి, రూపాయి పెట్టాల్సిన దగ్గర మీ దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టేలా చేస్తూ, ఇలా నేను బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నాను కాబట్టి నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని, ఒక బ్రాండెడ్ వాచ్ వేసుకున్నాను కాబట్టి నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని, మీరు ఇలా చెప్తున్నారు, మరి మీరు మాత్రం ఏంటి అని. ఫ్రెండ్స్, నేను యాపిల్ ల్యాప్టాప్ వాడుతున్నాను, ఇది నా ఇన్వెస్ట్మెంట్, ఇది నా లగ్జరీ కాదు, ఇది నేను పెట్టి దీంట్లో వర్క్ చేస్తే నేను సంపాదిస్తున్నాను. నేను వేసుకుంటున్న షర్ట్ బ్రాండ్ ఏంటి? మీకు ఏదైనా కనిపిస్తుందా? ఎప్పుడైనా ఒక లగ్జరీ వాచ్ పెట్టుకోవడం మీరు చూసారా? ఒక లగ్జరీ వాచ్ ఇప్పుడు కాదు, నేను స్టార్టింగ్ నుంచి అడుగుతున్నా. నేను ఒక లగ్జరీ మేక్ ఓవర్ తో నేను మీకు ఎప్పుడైనా మీ ముందు కనిపించానా? సరే, ఇది మీ ఇష్టం, మీరు కనిపించకపోతే ఏంటి అని. నేను ఇప్పటికీ దాని పరంగా స్పెండ్ చేసే పొజిషన్ లోనే ఉన్నాను ఆర్థికంగా. కానీ అది మనకి అవసరమా? ఇంకేదైనా అవసరమైన వస్తువుల పైన మనం స్పెండ్ చేయొచ్చా? బికాస్ సాలరీ మీరు సంపాదిస్తున్న ఆ నెల ఖర్చు పెట్టుకోవడానికి కాదు, ఏ నెలకు ఆ నెల తినేసి అయిపోయింది అనుకునేది కాదు. మీ గురించే కాదు, మీ ఇంట్లో వాళ్ళ గురించి, మీ తర్వాత తరాల గురించి ఆలోచించాలి. మీరు ఆ సాలరీతో మీ పైన బాధ్యత ఉంది, మిమ్మల్ని నమ్ముకొని ఇంట్లో వాళ్ళు ఉన్నారు. సో మీరు చేస్తున్న ఆ ఇన్వెస్ట్మెంట్స్, కూడబెడుతున్న డబ్బులు, వాళ్ళకి ఒక ఆదరణ, వాళ్ళకు ఒక భరోసా. సో వచ్చినట్టు ఖర్చు పెట్టుకుందాం. 1,00,000 రూపాయలు వస్తుంది, రెంట్ పోయింది, కరెంట్ బిల్ పోయింది, వస్తువుల కింద పోయింది, ఎంత మిగిలింది, దాన్ని ఎలా ఖర్చు పెట్టేద్దాం అని అనుకుంటుంటే మాత్రం మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీకు ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు అప్పు చేయడం తప్పితే ఇంకొక సొల్యూషన్ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి, అవసరం లేని వస్తువులపై ఖర్చు పెట్టద్దు. అదేంటి, వస్తువులు కొంటే ఏమైపోతుంది అనుకుంటున్నారేమో, కేవలం వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసే జల్సాలే కోటీశ్వరులు కూడా పేదవాళ్ళని చేయగలవు. ఆ లగ్జరీ థింగ్స్ మన మిడిల్ క్లాస్ వాళ్ళని జల్సాలు చేయరు. అండ్ లక్కీ మనలో చాలా మంది పార్ట్నర్స్ కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ అంత ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండకపోవచ్చు. అందులో కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదని. ఈ మధ్య కొంతమంది పిల్లల్ని కూడా చూశాను, నాని తీసుకో అంటుంటే కూడా వాళ్ళ ఫాదర్, ఎందుకు నాన్న ఇప్పుడు ఇంతవి మళ్ళీ చూద్దాంలే అని షాపింగ్ మాల్ లో ఉన్నప్పుడు నేను షాక్ అయ్యాను.
చెప్పాను. పిల్లలు ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ సీరియస్లీ. అలా ఒకవేళ మీ పిల్లలు లేకపోతుంటే వాళ్ళకి మీ ఫైనాన్షియల్ కండిషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంటికి ఎంత ఖర్చులు అవుతున్నాయి, నాన్నకి శాలరీ ఎంత వస్తుంది, ఎక్కడెక్కడికి ఎంతెంత వెళ్తుంది, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఎలా ఎదగాలి అన్నది వాళ్ళకి ఐడియా ఉంటేనే వాళ్ళు చదువును కూడా సీరియస్ గా తీసుకుంటారు. నేను మంచిగా చదివితే మా నాన్న డొనేషన్ కట్టాల్సిన అవసరం లేదు, నేను మంచిగా చదివితే మా నాన్న ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ అవ్వడు, మా నాన్నకి ఇంత ఖర్చు అవుతుంది, లేకపోతే నేను ఇప్పుడు టైం వేస్ట్ చేస్తే మా నాన్న పైన బర్డన్ వేస్తుంది అన్నది వాళ్ళకి ఐడియా ఉన్న రోజు వాళ్ళు ఇంకా 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 డిసిప్లైన్డ్ గా ఉంటారు. సో నా పిల్లలకి ఏం చెప్పకూడదు, వాళ్ళకి ఏం తెలియకుండా పెంచాలి, వాళ్ళు ఏమడిగితే తీసి ఇవ్వాలి, వాళ్ళకి నొప్పి తెలియకూడదు అని మీరు అనుకుంటే ప్రతి చోట మీరు ఉండలేరు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లైఫ్ లో ఎదిగే ప్రతి దగ్గర పేరెంట్స్ ఉండలేరు. కాబట్టి మీరు లేని దగ్గర వాళ్ళకి తగిలే ఆ దెబ్బ, అప్పుడు వచ్చే ఆ నొప్పి, మీరు ఏ నొప్పి అయితే తెలియకూడదని ఫస్ట్ నుంచి వాళ్ళని గారాభంగా పెంచారు అంతకంటే ఎక్కువ పెయిన్ ఉంటది. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్ని చెప్పి పెంచండి. ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి. మరీ ముఖ్యంగా ఇంటికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి గురించి మీ ఫ్రెండ్స్ ని, మీ రిలేటివ్స్ ని, మీ కొలీగ్స్ ని, వీళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి చాలా చేస్తుంటారు కదా, మంచి మంచి బట్టలు, ఫోన్స్, లేకపోతే లగ్జరీ థింగ్స్ నో. అండ్ ఇది పిల్లల్ని అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్ ని, మీ రిలేటివ్స్ ని, మీ కొలీగ్స్ ని, వీళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి చాలా చేస్తుంటారు కదా, మంచి మంచి బట్టలు, ఫోన్స్, లేకపోతే లగ్జరీ థింగ్స్ నో. ఏ రోజైనా అవి మీ పేరెంట్స్ ని ఇంప్రెస్ చేసాయా? మీరు వాడుతున్న ఫోన్ మీ పేరెంట్స్ ని ఎప్పుడైనా ఇంప్రెస్ చేసిందా? మీరు వేసుకుంటున్న బట్టలు మీ పేరెంట్స్ ని ఎప్పుడైనా ఇంప్రెస్ చేసాయా? పేరెంట్స్ వాటికి ఇంప్రెస్ అవ్వరు. మీరు సెటిల్ అవడంలోనే వాళ్ళు ఇంప్రెస్ అవడం ఉంటుంది. సో స్ట్రైట్ అవే మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయండి. ఫస్ట్ పేరెంట్స్ ని ఇంప్రెస్ చేయండి, తర్వాత వాళ్ళందరినీ. ఇక్కడ లగ్జరీ అనేది పర్సన్ టు పర్సన్ మారిపోద్ది. ఒక 10 కోట్లు సంవత్సరానికి మిగులుతున్నాయి ఒక పర్సన్ కి, అందులో 5 లక్షలు ఖర్చు పెట్టుకోవడం, జల్సా చేసుకోవడం అదే లగ్జరీ అనిపించుకోదు. కానీ ఒక ఫ్యామిలీకి ఒక 10 లక్షలు మిగులుతున్నాయి సంవత్సరానికి, అందులో 5 లక్షలు ఖర్చు పెట్టి నేను అది వాడతాను ఇది వాడతాను కూడా లగ్జరీ. సో మీ ఆర్థిక పరిస్థితికి లోబడి ఏవి చేస్తే మీరు మీ ఫ్యామిలీ ఆనందంగా ఉంటారో వాటిపైనే ఫోకస్ చేయండి. కాబట్టి లగ్జరీగా బయట ఏది పడితే అది తినేసేయడం, లేకపోతే మంచి మంచి బ్రాండ్స్ ఏ వేయాలి, నార్మల్ బ్రాండ్స్ నేను టచ్ చేయను అనుకోవడం, ఒక కాస్ట్లీ మొబైల్, ఒక హై ఎండ్ మొబైల్ కొంటేనే నా ఫ్రెండ్స్ లో నాకు వాల్యూ ఉంటుంది అనుకోవడం, ఇవి కాకుండా మీకు మీ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఏది బెస్ట్, నేను తక్కువ కూడా వెళ్ళమనట్లేదు, ఏది బెస్ట్ అక్కడితో ఆగండి. మీ అవసరానికి తగ్గట్టు యాక్ట్ చేయండి. కానీ అవసరానికి పైబడి లగ్జరీ అనే యొక్క సరౌండింగ్స్ మీ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళని మైండ్ లో పెట్టుకొని ఏ డెసిషన్ కూడా లైఫ్ స్టైల్ పరంగా తీసుకోవద్దు. అలా తీసుకోకపోతే నాకు వాల్యూ ఉండదు, నన్ను రెస్పెక్ట్ చేయరు అనుకుంటే మీతో ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి లేకపోతే ఫ్రెండ్స్, రిలేటివ్స్ కేవలం మీరు వేసుకుంటున్న బట్టలు, మీరు వాడుతున్న వస్తువులు, తిరుగుతున్న కార్ల కారణంగానే మీకు వాల్యూ ఇస్తుంటే అది మీకు ఇస్తున్న వాల్యూవా, వస్తువులకు ఇస్తున్న వాల్యూ అనేది మీరే ఒక్కసారి ఆలోచించాలి. ఆ వస్తువులకు ఇస్తున్న వాల్యూ అయితే వాళ్ళు మీ లైఫ్ లో ఉండడం వాళ్ళ ఇంపార్టెన్స్ ఏముంది? నిజంగా ఏం చేస్తారు వాళ్ళు మన లైఫ్ లో ఉండి? ఆ వస్తువులను చూస్తారా? ఆ వస్తువులు చూసి మనతో మాట్లాడతారా? అదేనా నిజంగా మనల్ని తక్కువ చేసుకున్నట్లేదు? సో ఫైనలీ మీరు ఒక బ్రాండ్ అవ్వండి. అప్పుడు మీరు ఏం వాడుతున్నా, మీరు ఒక రిచ్ పర్సన్ అయ్యి మీరు సైకిల్లో వెళ్తున్నారు అనుకోండి, హెల్త్ మెయింటైన్ చేయడానికి సైకిల్లో వెళ్తున్నారు అనుకుంటారు. కానీ కార్ కొనుక్కోవడానికి డబ్బు లేదు, కార్ లేదు అని ఎవరు అనుకోరు. ఒక రిచ్ పర్సన్ చాలా కాస్ట్లీగా ఉన్న అతను జస్ట్ ఒక వైట్ షర్ట్ వేసుకొచ్చాడు అనుకోండి, అది ఏం బ్రాండ్ ఏంటది? ఏదైనా కాస్ట్లీ బ్రాండా, మనకు తెలియని బ్రాండా, ఏదో పెద్ద బ్రాండ్ ఏంటది అనుకుంటారు. సో మనం ఆర్థికంగా సెటిల్ అయిపోయి మనం ఏం వాడుతున్నా ఎవరు పట్టించుకోరు. కేవలం మనం మిడిల్ క్లాస్ స్టేజెస్ లో ఉన్నప్పుడే ఏదైనా ఒక కాస్ట్లీ ఐటమ్ చూపించందే మన దగ్గర డబ్బులు ఉందని అనుకోరని మనం ఏదో ఒకటి కొని అన్నెసరీగా మనం ఫైనాన్షియల్ ట్రాప్ లోకి వెళ్ళిపోతుంటాం. మీరు అలాంటి తప్పులు చేయొద్దు. మీకు, మీ పిల్లలకి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏది అవసరం, ఏది అనవసరం అనేది మీరు డిఫరెన్షియేట్ చేసి ఏది అవసరమో వాటికి ఖర్చు పెట్టండి. అప్పుడప్పుడు సరదాలు, బయటికి వెళ్లే వాటి రిలేటెడ్ గా కూడా ఒక ప్లాన్డ్ గా వెళ్ళిపోవాలంటే మొత్తం డబ్బుల్ని ఖర్చు పెట్టి వెళ్ళిపోవాలని కాకుండా ఒక ప్లాన్డ్ గా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ ఆర్థికంగా ఉంటున్న అవసరాలని తీర్చుకుంటూ మీ లాంగ్ టర్మ్ గోల్స్, ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చెప్తాను కదా, వాటిని ఫిల్ చేసిన తర్వాత మిగులుతున్న డబ్బులతోనే మీ అవసరాలని తీర్చుకోండి. అప్పుడు వస్తున్న ఐటమ్స్, మీరు ఐఫోన్ కొనాలనుకుంటే కొనండి, కానీ ప్రతి నెల మీరు మీ రిలేటెడ్ గా చేయాల్సిన కర్తవ్యాలన్నింటినీ నెరవేరుస్తూ చేయండి. వాటిని వదిలేసి కాదు. ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కి ఇప్పుడు చేసేది ఏంటి? పిల్లలు ఎప్పుడో 10th క్లాస్ అయ్యాక ఇంటర్ అయ్యాక గ్రాడ్యుయేషన్, తర్వాత పై చదువులు అప్పుడెప్పుడో కదా, అప్పుడు చూద్దాంలే అనుకున్నారంటే ఆ టైంలో ఆ డబ్బులు ఇన్ఫ్లేషన్ తో పాటు చూసారంటే అది మీరు ఎప్పటికీ మెయింటైన్ చేయలేరు. ఆ టైంలో ఖచ్చితంగా అప్పు చేస్తారు. ఉన్న ఆస్తులను అమ్ముతారు. ఆస్తులు ఉన్న వాళ్ళైతే, మరి ఆస్తులు లేని వాళ్ళు పిల్లల చదువుల దగ్గర కాంప్రమైజ్ అవుతారు. పిల్లలు అనుకున్నది చేయలేరు. అండ్ రిటైర్మెంట్ టైంలో మన దగ్గర డబ్బులు లేక మనం మన లాస్ట్ స్టేజెస్ లో ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలనుకునే ఆ రిటైర్మెంట్ స్టేజ్ ఉంటది కదా, ఆ టైంలో మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా కాకూడదంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్న పార్ట్ ని జాగ్రత్తగా వినండి. ఫైనాన్షియల్ ప్లానింగ్, మీరు ఏ సంవత్సరం నుంచి ఈ ప్లానింగ్ చేయాలనుకుంటున్నారో ఆ సంవత్సరాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీ పిల్లలకి సంబంధించి మీరు 10+2 లైక్ ఇంటర్ ఆర్ అంతకంటే ముందైనా సరే ఒక పర్టికులర్ ఇయర్, ఆ ఇయర్ లోపు నాకు అంత డబ్బులు కావాలి, వాళ్ళు ఇక్కడ జాయిన్ చేయించాల్సి ఉంటే అని ఏదైనా ఒక పర్టికులర్ ఇయర్ ఉందనుకోండి, ఆ ఇయర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఎంత డబ్బులు మీరు కావాలనుకుంటున్నారు అది ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే +2 ఇంటర్ వరకు సడన్ గా లక్షల్లో కావాల్సి వస్తుందని నాకు అనిపించట్లేదు కాబట్టి నేను అక్కడ 0 పెట్టాను. తర్వాత గ్రాడ్యుయేషన్ +2 అయింది. ఆ టైంలో ఉన్న కండిషన్స్ ని బట్టి మీరు ఎంత డబ్బులు అవసరం అవుతుంది అనుకుంటున్నారు అది ఇక్కడ వేయండి. ఇక్కడ నేను 10 lakhs వేసాను. మీరు 50 lakhs వేయండి, 1 crore వేయండి,
ఎంతైనా మీరు ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టు ఇంత ఉంటుంది, ఇంత కావాలి నాకు అనుకున్న అమౌంట్ అక్కడ వేయండి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకోండి. గ్రాడ్యుయేషన్ అయిపోయాక పిల్లల్ని మీరు ఎంబీబీఎస్ తర్వాత ఇంకేదైనా చేయించాలనుకున్నా, లేకపోతే అబ్రాడ్ పంపించి ఎక్కడైనా చదివించాలనుకున్నా వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు అంటే అది ఏ ఇయర్ లో మీకు అవసరం అవుతుంది ఆ ఇయర్ ని కూడా అక్కడ వేయండి, ఆ డబ్బులు వేయండి. లేదు పిల్లలు చదువుపై ఇంట్రెస్టెడ్ గా లేరు, వాళ్ళని ఏదో రకంగా మీరు సెటిల్ చేయాలనుకుంటున్నారు, ఒక మంచి బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, కానీ మీ దగ్గర అంత స్తోమత లేదు లక్షలు పెట్టేలా. సో ఫస్ట్ నుంచే పిల్లలు చదువు మీద ఇంట్రెస్టెడ్ గా లేరని మీకు అర్థమవుతున్నప్పటి నుంచే ఈ గ్రాడ్యుయేషన్ కి హైయర్ ఎడ్యుకేషన్ కి ఎక్కువ స్పెండ్ చేయడం బదులు ఆ మనీ మొత్తం సేవ్ చేసి ఏ టైం లోపు వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రైమరీ అండ్ తర్వాత ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అవుతుందో ఆ ఇయర్ వేసుకొని వాళ్ళకి అప్పుడు ఒక బిజినెస్ పెట్టించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక ₹1,00,00,000 ఖర్చు అవుతుంది అనుకుంటున్నాను. ఆ టైంలో ఇన్ఫ్లేషన్ చూసుకొని ఏది పెట్టినా ఒక లార్జ్ స్కేల్ లో పెట్టాలి కాబట్టి ₹1,00,00,000 అక్కడ వేశాను. అండ్ మీకు కింద చెప్పాను కదా, మ్యారేజ్ మీరు ఒకవేళ గ్రాండ్ గా చేయాలనుకుంటే ముందు నుంచి మీరు ప్లాన్ చేసి చేయాలనుకునే విధంగా చేసుకోవచ్చు, అప్పులు చేయకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో కాబట్టి కొంతమంది ఉంటారు, తప్పేం లేదు, గ్రాండ్ గానే చేయాలి, అందరికి గుర్తుండిపోవాలి, 10 తరాలు గుర్తుండిపోవాలి అనుకునేలా, లేకపోతే తల తాకట్టు పెట్టైనా చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలా ఎవరి దగ్గర మనం తాకట్లు పెట్టాల్సిన అవసరం లేదు, అప్పుల్లో కూరుకుపోవాల్సిన అవసరం లేదు. పిల్లలు పుట్టగానే మీరు వాళ్ళ మ్యారేజ్ కి ప్లానింగ్ చేసుకోగలిగితే, సో ఏ టైంలో మీ పిల్లలకి మీరు మ్యారేజ్ చేయాల్సి వస్తుంది. నేనైతే 2023లో పిల్లలు పుట్టారనుకుంటే వాళ్ళకి తగ్గట్టు వేశాను. 2050 మీన్స్ ఒక 27 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మ్యారేజ్ చేయాలనుకుంటే నేను ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, నేను 20 lakhs వేశాను. మీరు ఇన్ఫ్లేషన్ తో చూసుకొని 40-50 మీకు నచ్చినంత అమౌంట్ వేయండి. అండ్ తర్వాత మీరు ఇల్లు కొనాలనుకుంటున్నా, కార్ కొనాలనుకుంటున్నా, ఎన్ని సంవత్సరాలకు అది ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ డ్రీమ్ ఎప్పటికి ఫిల్ అవ్వాలనుకుంటున్నారు, ఒక ఇల్లు ఎప్పటికి కావాలనుకుంటున్నారు, ఆ సంవత్సరాన్ని ఇక్కడ వేయండి. అండ్ దానికి కావాల్సిన డబ్బుల్ని కూడా ఇక్కడ వేయండి. అండ్ మీ రిటైర్మెంట్, మీ ఏజ్ ని బట్టి మీరు ఎప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు. నేను 2060లో రిటైర్ అవ్వాలనుకుంటున్నాను, ఒక ఇన్ఫ్లేషన్ తో చూసుకొని ఆ టైంలో నాకు ఒక 5 కోట్లు కావాలనుకుంటున్నాను. దెన్ ఆ డబ్బులు కూడా ఇక్కడ వేయండి. ఈ మొత్తం డబ్బులు ఇప్పుడు నేను యాడ్ చేస్తే 6,50,00,000 వచ్చింది. అది ఇప్పుడు కాదు కదా మీకు కావాల్సింది. గ్రాడ్యుయేషన్ కి అయితే 2041లో కావాలి, రిటైర్మెంట్ కి అయితే 2060లో కావాలి, అండ్ మిగిలిన వాటికైతే ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరంలో కావాలి. సో మీకు అసలు ఎంత డబ్బులు టోటల్ గా కావాలి, 6,50,00,000 దగ్గరగా కావాలి. మీరు అనుకుంటున్న ఒక్కొక్క డ్రీమ్ ఆ ఒక్కొక్క అవసరానికి మీరు ఎంతెంత కావాలో పెట్టుకున్నారు కదా. సో ఈ సెకండ్ సెల్ ఏం చెప్తుందంటే, గ్రాడ్యుయేషన్ కి 2041 లోపు 10 లక్షలు కావాలని పెట్టుకున్నారు. ఇది లంసమ్. ఈ లంసమ్ ఆర్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఏం చెప్తుందంటే, ఈ సంవత్సరం ప్రెసెంట్ 2023లో ₹1,30,000 కానీ మీరు 12% రిటర్న్ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే 2041కి మీకు 10 లక్షలు వచ్చేస్తుంది. ఇది ఈ సెల్ చెప్తుంది. అలా ప్రతి ఒక్క దానికి ఇక్కడ మీరు ఏ సంవత్సరంలో మీకు డబ్బులు కావాలి, ఎంతెంత కావాలని వేశాక ఇప్పటికిప్పుడు మీరు ఒక అమౌంట్ ని మీరు ఇంత పర్సెంట్ రిటర్న్ వచ్చే వాటిలో కానీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఈ సంవత్సరానికి మీకు కావాలనుకున్న డబ్బులు వచ్చేస్తుంది. సో వన్ టైం మీ దగ్గర డబ్బులు ఉందా, ఇంత రిటర్న్ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేసేయండి. ఇంకా మీరు నెల ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పాయింట్ ఆఫ్ టైం కి మీకు ఆ డబ్బులు వస్తుంది. ఇక్కడ ఉన్న ఒకే ఒక్క థింగ్ ఏంటంటే, ఇంత 12% రిటర్న్ వచ్చే వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయగలగడం. 12% రిటర్న్ ఎక్కడ వస్తుంది? ఎఫ్డీలో వస్తుందా? రాదు. గోల్డ్ లో వస్తుందా? రాదు. మరి ఎక్కడ వస్తుంది? ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ పరంగా 12% రిటర్న్స్ ఇండెక్స్ ఫండ్స్ ప్రొవైడ్ చేశాయి. లైక్ నిఫ్టీ 50 కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఇవి యావరేజ్ గా గత స్టాక్ మార్కెట్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే యావరేజ్ గా 12% రిటర్న్స్ అవి ఇచ్చాయి. అది మినిమం కేస్. మాక్సిమం 15-20 ఇన్ ద బెస్ట్ కేస్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకో. 20% అబౌవ్ ఫర్ ద కన్సిస్టెంట్ టైం రిటర్న్స్ ని జనరేట్ చేసిన స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, పర్సన్స్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెడుతూ కన్జర్వేటివ్ గా 12% రిటర్న్ ని మీరు తీసుకుంటే మీకు ఎంత కావాలి, అది ఏ టైం లోపు కావాలని ఇక్కడ మీరు ఎంటర్ చేయగానే వన్ టైం మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ డ్రీమ్ అనేది ఆ టైం కి ఫుల్ఫిల్ అవుతుంది అనేది ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఆ డబ్బులు మీ దగ్గర ఉంటే దెన్ ఇన్వెస్ట్ చేస్తే ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఆ డబ్బులు మీరు ఒకరి దగ్గర అప్పు చేయకుండా ఆ డబ్బులు మీకు వస్తుంది. లేదు నేను ఈక్విటీ లో ఇన్వెస్ట్ చేయను, నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే ఏ పర్టికులర్ దగ్గర అయినా మీరు జస్ట్ ఆ ఈక్విటీ దగ్గర దాన్ని ఎడిట్ చేసుకొని ఎఫ్డి అని పెట్టి, ఎఫ్డిలో మీకు ఎంత ఒక 8% వేస్తారా? లేదు 7% అనుకుందాం. 7% ఎంటర్ చేయగానే చూడండి అంతకు ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఈ ఇమేజ్ లో చూడండి అండ్ ఇప్పుడు ఎంత ఉంది. మీకు ఏ రూట్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే ఆ రూట్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఆ ఇంట్రెస్ట్ రేట్ పెట్టారంటే మీరు ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది లంసమ్, ఇది ఎస్ఐపి. ఎస్ఐపి అంటే ఏంటి, లంసమ్ అంటే ఏంటి ఇక్కడ మాట్లాడుకున్నాం. లంసమ్ అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేసి మనకి ఎంత టైం అయితే మనం అనుకుంటున్నాం అంత టైం వరకు వదిలేస్తే మనం అనుకుంటున్న రిటర్న్ జనరేట్ అవుతుంటే మనకు కావాలనుకున్న డబ్బులు మనకు రావడం. ఎస్ఐపి అంటే ఇంత పెద్ద మొత్తంలో ఒక 18-19 లక్షలు నా దగ్గర లేదు, నా దగ్గర నెల కొంచెం కొంచెం డబ్బులు వస్తుంటుంది, దాంతో నా డ్రీమ్స్ ని అచీవ్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. మీ దగ్గర 18,98,000 లేకపోతే 15,133 నెలలా మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఈ ఎంటైర్ డ్రీమ్స్ ని మీరు అచీవ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా చెప్తాను చూడండి. గ్రాడ్యుయేషన్ టైం కి మీ పిల్లలకి మీన్స్ 2041కి మీ పిల్లలకి 10 లక్షల కోసం మీరు ఎస్ఐపి చేస్తున్నారు. ఎంత అడుగుతుంది? 1,320 రూపీస్. 1,320 రూపీస్ ఈ పాయింట్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే 2041కి మీకు 10 లక్షలు వస్తుంది. కానీ 41 తర్వాత మీరు ఈ ఎస్ఐపి చేయరు కదా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఈ ఎస్ఐపి మిగులుతున్నట్టేనా? ఇది మీరు ఈ హౌస్ కానీ, కార్ కానీ, ఆర్ మీకు కావాల్సిన ఇతర డ్రీమ్స్ వైపు, ఆర్ మీ రిటైర్మెంట్ వైపు, ఆర్ మీ పిల్లల బిజినెస్ కానీ,
మ్యారేజ్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్, వాటి వైపు మరలించండి. ఎస్ఐపిస్ అన్ని ఇక్కడ మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఒక్కొక్క పాయింట్ కి ఇక్కడ టైం ని బట్టి 2041 గ్రాడ్యుయేషన్ కంప్లీట్, మనకి పిల్లలు స్టేజ్ ఎదిగే కొద్దీ దానికి ప్రకారం మనం ప్లాన్ చేసుకొని చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ మిగులుతూ ఉంటాయి. కాబట్టి ఆ డబ్బుల్ని మీరు ఇతర వాటి వైపు మరలిస్తే మీరు ఈజీగా మీ ఇతర గోల్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పింది ఫిక్స్డ్ ఎస్ఐపి ఫార్ములా. 15,133 రూపాయలు 2023లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే నెల ఆ తర్వాత మీ జీతం కూడా పెరుగుతూ ఉంటది కదా. లెట్స్ సే మీరు 30,000 వస్తున్నప్పుడు మీ ఖర్చులన్నీ పోను ఒక 15,000 ఇన్వెస్ట్ చేస్తుంటే, ₹1,00,000 ఉన్నప్పుడు కూడా మీ ఖర్చులన్నీ పోను 15,000 ఇన్వెస్ట్ చేస్తామా? కాదు కదా. మీ జీతంతో పట్టి మీ ఎస్ఐపిని కూడా ఇక్కడ పెంచుకుంటూ వెళ్తే, మీరు ఇన్వెస్ట్ చేసే మనీని కూడా మీ జీతం ఎంత పెరుగుతుందో అంత పరంగా పెంచుకుంటూ వెళ్తే, మీరు ఏ డ్రీమ్స్ సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అనుకున్నారో దాంట్లో హాఫ్ ద టైమ్ లోనే మీరు మీ గోల్స్ ని అచీవ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక బేసిక్ స్ట్రక్చర్, ఒక బేసిక్ ఫైనాన్షియల్ అలైన్మెంట్ ఇస్తున్నాను. ఈ ఎక్సెల్ షీట్ నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఎంటర్ చేసి మీకు ఎంతెంత డబ్బులకి ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూడండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ని టైం టు టైం మీ జీతంతో పెంచుతూ వెళ్తే మీరు అనుకున్న గోల్స్ ని, మీ పిల్లలు గ్రాడ్యుయేషన్ కి డబ్బులు కావాలనుకున్నారు 10 లక్షలు, అది మీరు 2035 2032లోనే అచీవ్ చేశారనుకోండి, పెంచుకుంటూ దెన్ ఆ డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ లోనో ఆర్ లెస్ వోలటైలిటీ, ఎక్కువగా మారదనుకునే డెట్ రూట్ లోనో ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసేయండి దాన్ని. సో అవసరమైనప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మీ పిల్లలకి ఇచ్చేయచ్చు. ఇప్పుడు దాని పరంగా ముందు నుంచి చేస్తున్న ఎస్ఐపీలు ఉంటాయి కదా, గ్రాడ్యుయేషన్ కి చేస్తున్న ఎస్ఐపి ఇప్పుడు మిగిలిపోయింది, దాన్ని మిగిలిన వాటికి వేయండి. మీరు ఇల్లు కావాలనుకుంటున్నా, కార్ కావాలనుకుంటున్నా, లేకపోతే మీ పిల్లలకు సంబంధించిన ఇతర చదువులు, పెళ్లి, రిటైర్మెంట్, ఏది ఇంపార్టెంట్ దానికి షిఫ్ట్ చేయండి. అలా మీ శాలరీ పెరిగే కొద్దీ ఎస్ఐపికి పెడుతున్న డబ్బులతో శాలరీ ఎంతైతే పెరుగుతుంటుందో మీరు చేసిన ఎస్ఐపీలు కూడా అంతంత పర్సెంట్ పెంచుతూ రండి. అండ్ మీ గోల్ కి తగ్గ ఎస్ఐపి, గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన ఎస్ఐపి కంప్లీట్ అయిపోయింది. మీ బిజినెస్ కి 1 crore ఉంచాలనుకున్నారు, అది కూడా ఉంచేశారు, 1 crore పోగైంది, దాన్ని తీసుకుని ఎఫ్డి లోకి వెళ్ళండి, అది సెట్ అయిపోయింది. ఇప్పటి వరకు వాటికి వేసిన ఎస్ఐపీలు ఇప్పుడు మిగిలిపోయినట్టు కదా. ఇప్పుడు ఈ మంత్ నుంచి అవి క్లియర్ అయిపోతే, ఏ పాయింట్ కి అయితే అవి క్లియర్ అయితే ఆ మంత్ నుంచి అవి మిగిలిపోతున్నట్టే కదా. వాటిని మీకు నచ్చిన వాటి వైపు మరలిస్తూ మీ ఇతర ఫైనాన్షియల్ గోల్స్ ని ఇంకా క్విక్ గా అచీవ్ చేయడానికి మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. మీరు ఏం కావాలనుకున్నా చేయొచ్చు, మీరు ఒక 20-10 సంవత్సరాల ముందు ప్లాన్ చేస్తే. సో ఇక నేను చెప్పాలనుకుంటున్నది, ఆశ పడడం తప్పు కాదు. నాకు 5 కోట్లు కావాలి, నా పిల్లలకి మంచి చదువునివ్వాలి, నా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, నా పిల్లలకి భారీగా హంగు ఆర్భాటాలతో ఘనంగా పెళ్లి చేయాలి, ఇవి ఆలోచించడం తప్పు కాదు, ప్లాన్ చేయడం తప్పు కాదు, ఆశించడం కోరుకోవడం తప్పు కాదు, ప్లాన్ చేయకపోవడం తప్పు. మీరు ప్రాపర్ గా ప్లాన్ చేయకపోవడం తప్పు. మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ లోనే ఎందుకు ఉండిపోతాం అంటే, ప్రతి నెల మనకు వస్తున్న డబ్బుల్ని ఆ నెలే ఖర్చు పెట్టాలని చూస్తాం. ఆ నెలలోనే మొత్తం అయిపోవాలి. రెంట్ ఎంత కట్టాం, కరెంట్ బిల్ ఎంత కట్టాం, ఖర్చులు ఎంత పోయాయి, మిగిలింది ఏదో రకంగా ఖర్చు పెట్టాలి. దాచకూడదు, ఇన్వెస్ట్ చేయకూడదు. అప్పులకి ఇస్తూ ఉంటాం ఎదిగే ప్రయత్నంలో, నాకు కొంచెం ఇవ్వు, నాకు కొంచెం అంటే అప్పులకి ఇస్తూ వాళ్ళని అడుక్కుంటూ ఉంటాం, తిరిగి ఇవ్వు అని. పిసినారుగా బ్రతకడం తప్పు కాదు. మన ఇంట్లో వాళ్ళ అవసరాలు, మన అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళకు ఒక మంచి భరోసాతో ఒక లైఫ్ నిస్తూ పిసినారుగా బ్రతకడం తప్పు కాదు. మనం కావాలనుకున్న కోరికల్ని ప్లాన్ చేసి తీర్చుకోవచ్చు. మీరు ప్లాన్ చేయాలి ఫస్ట్. అండ్ దీంతో పాటు ఇంకొంచెం కిందకు వచ్చారనుకోండి, హెల్త్ అండ్ టర్మ్ అని కూడా ఉంచాను. హెల్త్ ఇన్సూరెన్స్ కి మీరు ఎంత ప్రీమియం కడుతున్నారు, టర్మ్ ఇన్సూరెన్స్ కి ఎంత ప్రీమియం కడుతున్నారో కూడా ఇక్కడ యాడ్ చేస్తే, మీకు ఇక్కడ మంత్లీ ఎంత ఎస్ఐపి కడుతున్నారో దానికి అది యాడ్ అయ్యి నెల మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలనేది కూడా ఇక్కడ వస్తుంది. వన్స్ మీకు సంబంధించిన ఏదైనా గోల్ ఫుల్ఫిల్ అయిపోయింది, లెట్స్ సే గ్రాడ్యుయేషన్ కి మీరు 10 లక్షలు అనుకున్నారో అది వచ్చేసింది, ఇక్కడ మీరు 0 పెట్టేసేయండి. దాని వెంటనే ఇక్కడ ఎస్ఐపి కూడా 0 అయిపోతుంది, ఇది తగ్గుతుంది. అండ్ కింద కూడా మీకు హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పోను ఇందాకుంటున్న 17,000 కాస్త ఇప్పుడు 15,000 కి వచ్చేసింది, 15,800. సో హెల్త్ కి టర్మ్ అయితే మనకు మారదు కదా, ఇప్పుడు తీసుకున్నదే లైఫ్ లాంగ్ ఉంటుంది, అది మార్చరు. కానీ హెల్త్ 1 సంవత్సరానిక 3 సంవత్సరాలక మీరు తీసుకున్న ప్లాన్ బట్టి టైం టు టైం ఇక్కడ మార్చుకుంటూ నెల ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ కి ఎంత అవుతుందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ నేను చెప్పాను కదా ఇందాక, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవుతూనే తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్, ఒక కోటికి సంబంధించిన ఒక బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలన్నది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ తక్కువే చేస్తున్నా. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కి ఈ వీడియోని క్లిక్ చేయాలి. లేదు మీరు జస్ట్ ఇంగ్లీష్ లో రీడ్ చేసి మీరే కంపేర్ చేసుకోగలరు అనుకుంటే, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి లింక్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి లింక్స్ ఇచ్చాను. అది క్లిక్ చేస్తూ కూడా డైరెక్ట్ గా ఒక మంచి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ని ఆన్లైన్ లోనే మీరు తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఐ థింక్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ తో మీకు ఒక డిఫరెన్స్ వచ్చిందని అనుకుంటున్నాను, మీరు థింక్ చేస్తున్న మైండ్ సెట్ నుంచి. ఇప్పుడు ఫైనల్ గా ఈ టాపిక్ ని చెప్పి ఎండ్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు వీడియోని చూస్తూ వచ్చారంటే, మీకు ఈ వీడియో పరంగా కలిగిన అనుభూతి గురించి ఆర్ మీ ఒపీనియన్ గురించి చెప్తారా? అది పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు, మీకు నచ్చింది, మీకు మనసు కనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన వ్యక్తి, ఇక నేను తిరిగి కట్టగలనా లేదా, నాకు జీతం తక్కువ వస్తుంది, అప్పులేమో అంటుంటున్నాయి. అసలు చెప్పాలంటే అప్పులు కట్టే వడ్డీ కంటే మన జీతమే తక్కువ ఉంటది, అదే ఎక్కువ ఉంటాయి. ఎలా ఈ అప్పుల బారి నుంచి బయటపడాలి ఫ్రెండ్స్? ఈవెన్ మీరు అప్పుల్లో ఉన్నా, అప్పుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఆ పాయింట్ లో కూడా మీకు ఏదైనా డబ్బులు మిగిలితే అప్పుల కంటే ముందు ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే అంత కష్టాల్లో, ఆర్థికంగా అంత దెబ్బలు తిని మనం చాలా లో స్టేట్ లో ఉన్నప్పుడు దానిపైన హెల్తీ
ఇంపాక్ట్ మన ఆరోగ్యం, మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం, లేకపోతే మనకేదైనా జరిగితే అప్పుల వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన ఇంట్లో వాళ్ళని ఒక ఆర్థికంగా స్టేబుల్ చేసే ఎలిమెంట్స్ ఈ రెండు. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా మస్ట్ అండ్ షుడ్ గా దానికి ఖర్చు పెట్టండి. ఫస్ట్ ఖర్చు పెట్టారు, తర్వాత మిగిలిన ఖర్చులు ఏమున్నాయో చూడండి. మీ డే టు డే అవసరాలు, మీది, మీ పిల్లలది, ఇంట్లో వాళ్ళది, అందులో లగ్జరీ ఆర్ బేసిక్ అవసరాలు కానివి ఏమున్నాయో అన్నిటినీ కట్ చేయండి. మొత్తం ఒక పూర్ ఫ్యామిలీ లా కొన్ని నెలలు బ్రతికినా తప్పు లేదు. అంటే అధికంగా అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. కొన్ని నెలలు మన లైఫ్ స్టైల్ ని కట్ చేసుకొని ఆ మిగిలిన డబ్బులు వస్తుంది కదా ఇప్పుడు, దాంతో అధికంగా వడ్డీ ఎక్కడెక్కడైతే మనం పే చేయాల్సి వస్తుందో ముందు ఆ లోన్స్ ని క్లియర్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఈ ట్రాప్ లో పడ్డాక డబ్బులు అవసరమై క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది పెద్ద తప్పు. క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకొని మీరు సకాలంలో కట్టలేకపోతే ఆ కట్టలేని కారణంగా మీ సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అయ్యి రేపు పొద్దున మీరు హోమ్ లోన్ కి వెళ్ళినప్పుడు వడ్డీ రేట్లు పెరగడం కారణంగా లక్షల్లో మీకు అధికంగా పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ మీద వాడారు, అది కట్టలేని పక్షంలో మీ మీద వడ్డీ పడుతుంది అనుకోండి, ఆలోచించుకున్న పర్సనల్ లోనో ఇంకేదైనా లోన్ తీసుకొని ఇమీడియట్ గా అది క్లియర్ చేసుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మన మీద వేసే వడ్డీ అది 30% నుంచి 40% వరకు ఉంటుంది. పర్సనల్ లోన్ మనకి 18-20% లో వస్తుంది. దాన్ని తీసుకొని దాన్ని క్లియర్ చేస్తే మనకి వడ్డీ తక్కువ అవుతుంది. సో ఏ లోన్ అయినా తీసుకోండి, ఇమీడియట్ గా ముందు ఆ క్రెడిట్ కార్డ్ మాత్రం క్లియర్ చేయండి. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్రెడిట్ కార్డ్ లోన్ మీ లిస్ట్ లో ఉండనే కూడదు. ద వర్స్ట్ కేస్ పర్సనల్ లోన్ ఉండాలి. పర్సనల్ లోన్ తర్వాత కార్ లోన్, హౌస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఇంకేదైనా మీ ప్రాపర్టీని తాకట్టు పెట్టుకున్న లోన్, వీటి ఉంటాయి కదా. ఒకవేళ బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్పులు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా త్వరగా క్లియర్ చేయండి. ఎందుకంటే 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ అంటే రూపాయలే కదా అనుకుంటూ ఉంటారు. కానీ అది మీరు పర్సెంట్ లోకి మార్చారనుకోండి, సింపుల్ గా లక్షకి 5 రూపాయల వడ్డీ అంటే నెలకెంత? 5,000. సంవత్సరానికి ఎంత? 60,000. అంటే అది వాళ్ళు నెల కలెక్ట్ చేస్తారు మళ్ళీ. సో అది ఇంకా ఎక్కువ యాక్చువల్ గా చెప్పాలంటే. సో లక్షకి మీరు సంవత్సరానికి 60,000 కడుతున్నారు అంటే 60% వడ్డీ యాక్చువల్ గా ఇయర్ కి తీసేసుకున్నాను. కానీ నెల మీరు 5,000 కడుతుంటారు కదా, దాని ప్రకారం చూస్తే అది 70-80% కూడా వడ్డీ ఉండొచ్చు. అది మీరు మంత్లీ ఇచ్చేస్తున్నారు కాబట్టి డబ్బులు వాళ్ళు ఏం ఇయర్ ఎండ్ లో క్యాలిక్యులేట్ చేయట్లేదు కాబట్టి. సో కాబట్టి బయట నుంచి తెచ్చిన వడ్డీ ఇవన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని ఏదేది ఎక్కువ ఉందో ముందు అది పెట్టండి. బేసిక్ అవసరాలు తప్పించి మిగతా అన్నిటి మీద సేవ్ చేసి ముందు ఫస్ట్ ఎక్కువగా వడ్డీ ఉన్నది క్లియర్ చేసేసేయండి. తర్వాత మిగిలినవి స్లోగా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ఈ హౌస్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, ఈవెన్ కార్ లోన్ కూడా ఓకే అవి మెయింటైన్ చేయొచ్చు మనం, అంటే నెల కట్టుకుంటూ పోవచ్చు. కానీ ఈ బయట నుంచి తెచ్చిన వడ్డీలు, అధిక వడ్డీలు, క్రెడిట్ కార్డ్ అండ్ మోస్ట్లీ పర్సనల్ లోన్ వరకు క్లియర్ చేసేంత వరకు, ఈ 3 క్లియర్ చేసేంత వరకు మాత్రం మీ లైఫ్ స్టైల్ ని పూర్ పీపుల్, పేదవాళ్ళు ఎలా బ్రతుకుతారో అక్కడికి తీసుకొచ్చి మిగిలిన డబ్బులతో వాటిని క్లియర్ చేయలేదు. మోస్ట్లీ 1-2 ఇయర్స్ లో క్లియర్ అయిపోయేలా ఉంటే ఆ 1-2 ఇయర్స్ మనం పడ్డ కష్టం, అనుభవించిన లో స్టాండర్డ్ లైఫ్ మీకు మెంటల్ గా ప్రశాంతతనిస్తుంది. ఆర్థికంగా వచ్చే స్వేచ్ఛ కంటే మానసికంగా వచ్చే స్వేచ్ఛే ఇంపార్టెంట్. మనల్ని ఎవ్వరు ఫోన్ చేసి అడగరు, గట్టిగా మాట్లాడరు, మనం అప్పుల్లో లేవు, మనం ప్రశాంతంగా ఉన్నాం, మనం తక్కువ వడ్డీ ఉండే లోన్స్ ఉన్నాయి, అవి క్లియర్ అవుతాయి. కానీ ఎక్కువ వడ్డీ లోన్స్ మీరు వడ్డీగా కడుతుంటారు, అసలు ఎప్పటికీ అవ్వదు. కాబట్టి ఎక్కువ వడ్డీ ఉండేవి ఏంటో లిస్ట్ చేయండి. అధికంగా ఉండేవి క్రెడిట్ కార్డ్స్, బయట వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన లోన్స్, అవి ఎక్కువగా ఉంటాయి. 3 రూపాయలు, 5 రూపాయలు వడ్డీ అనుకుంటుంటే రూపాయలే కదా అనుకోవద్దు. ఇందాక చెప్పాను కదా, లక్షకి రూపాయి వడ్డీ వాళ్ళు వేసేది 1000కో 1,00,000కో కాదు, 100కి 5 రూపాయలు అంటే లక్షకి 5,000, నెలకు 5,000 అంటే సంవత్సరానికి 60,000, అంటే 60% వడ్డీ లక్షకి. సో అలా ఆలోచించండి. దాని ప్రకారం అవన్నీ ఒక్కొక్క స్టెప్ గా వేసుకొని మీ లైఫ్ స్టైల్ ని ఒక లెవెల్ తగ్గించి మిగులుతున్న డబ్బులతో మొత్తం వీటన్నిటిని కూడా నార్మల్ సేవింగ్స్ అండ్ మీ లైఫ్ స్టైల్ ఒక లెవెల్ తగ్గించడం కారణంగా వచ్చిన సేవింగ్స్ తో వీటిని క్లియర్ చేసి తర్వాత మీ లైఫ్ స్టైల్ ని మళ్ళీ రెజ్యూమ్ చేయండి. ఆఫ్టర్ ఈ హై లోన్స్ అన్నిటిని క్లియర్ చేశాక, అవి క్లియర్ చేసేంత వరకు మనల్ని మనం తక్కువ చేసుకోవడం తప్పు లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఒక వాల్యూని యాడ్ చేసిందని అనుకుంటున్నాను. ఈ ఎక్సెల్ షీట్ లింక్ అండ్ ఎంటైర్ వీడియోలో చాలా దగ్గరలా ఈ వీడియో మీకు కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, లేకపోతే ఈ వీడియో మీకు కింద ఉంటుందని చెప్పిన ఎంటైర్ లింక్స్ అండ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నా లింక్స్ కూడా, ఒక ఇన్సూరెన్స్ బై చేయడానికి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ వీడియో లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఇప్పటి వరకు మీరు వీడియోని వాచ్ చేస్తే, ఇక్కడ వరకు మీరు వాచ్ చేశారని అండ్ వాచ్ చేశాక మీకున్న ఒపీనియన్ ని ఈ వీడియో పై అండ్ నేను చెప్పిన వాటిపై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలపడానికి ప్రయత్నించండి. అండ్ ఎండ్ చేసే ముందు, ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ లో అడగాలనుకున్నాను బట్ ఎండ్ చేసేటప్పుడు అడుగుతున్నాను, మిమ్మల్ని నేను మాట్లాడే మాటల కారణంగా మీరు ఒకవేళ హర్ట్ అయితే ఐఎమ్ సారీ. నేను ఈ మొత్తం వీడియోలో ఎక్కడ కూడా సేఫ్ గా ఇలా మాట్లాడితే ఏమనుకుంటారు అలా అనుకుంటారని కాకుండా మా ఆర్థిక పరిస్థితులు అండ్ నాకు తెలిసిన వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వేటి కారణంగా డ్యామేజ్ అయ్యాయి అండ్ ఏవి చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకున్నారు ఇవన్నీ చూసి నేను మీకు చెప్పాను. కాబట్టి కొన్ని దగ్గరలో కఠినంగానే మాటలు ఉండుండొచ్చు, వాటన్నిటికీ నన్ను క్షమించండి. ఈ వీడియోలో కంటెంట్ ఉందని మీరు నమ్ముతుంటే మస్ట్ అండ్ షుడ్ గా మన వాళ్ళందరితోనూ తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.